श्री राम जय जय राम श्री राम जय जय। సనాతన వైదిక ధర్మం ఎన్నో జన్మలలో లేశరహితమైనటువంటి పుణ్యాన్ని ఆచరిస్తేనే మానవ జన్మ కలుగుతుంది అని చెప్పి. అంటే మానవ జన్మ పాపం చేస్తే కలిగే అవకాశం లేదు, కలగదు కూడా. మరి ఎలా కలుగుతుంది అన్నారు. ఒక్క చిన్న పాపం కూడా చేయకుండా కేవల సత్కార్యాలని ఆశ్రయించి ఆచరించడం చేతనే మానవ జన్మ కలుగుతుంది. అందులో కూడా మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం అని చెప్పింది ధర్మశాస్త్రం. మానవ జన్మ కలగటం దుర్లభం. కలిగిన జన్మలో ఇంకా మళ్ళా జన్మ కలగకుండా చేసుకునే ప్రయత్నం చేయటం ప్రధానం. అంటే మోక్షం. ఈ మోక్షం దేని వల్ల కలుగుతుంది అన్నారు. మహాపురుష సంశ్రయం. సజ్జన సాంగత్యం చేస్తే ఇక తర్వాత పుట్టే అవకాశం లేకుండా చేస్తారు. అందుకని శంకర భగవత్పాదుల వారు పరమాత్మకి ఒక శ్లోకం చెప్తారు. స్వామి, పూర్వజన్మలో నేను నీకు బాగా నమస్కారం చేసుంటావని ఎలా చెప్తున్నావు? ఈ జన్మ కలిగింది. ఈ జన్మలో మళ్ళా నీకు నమస్కారం చేస్తా, వచ్చే జన్మ కలిగించలాక. ఇక ఇంతటితో ఈ అకౌంట్ సెటిల్ చేయి. అటువంటి 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా దుర్లభం. మామూలుగా కలగదు, కలిగే అవకాశం లేదు. అందుకని ఇక్కడ చెప్పేటువంటి ప్రసంగం కానీ ఏదైనా మన సంబోధన ఎలా ఉంటుంది అంటే, భక్తులారా, మహాత్ములారా, ఆత్మస్వరూపులారా, పెద్దలారా అంటామే గాని ఇంకో మాట మనం అనం. పాపం చేస్తే మానవ జన్మ కలగదు. కలిగిన జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి? కలిగింది గొప్పదే, మరి ఇది ఎట్లా సార్థకం చేసుకోవాలి? డెస్టినేషన్ కి వెళ్ళాలి కదా. పెద్దలని ఆశ్రయించాలి అన్న. అంటే పెద్దలంటే ఎవరండి? వయస్సు రీత్యానా, మిగతా ఆధికారిక రీత్యానా అంటే జ్ఞానం వల్ల పెద్దలైనటువంటి వాడు. ఎందుకు జ్ఞానం చేత పెద్దలైనటువంటి వాడిని ఆశ్రయించాలంటే, జ్ఞానం చేతనే జ్ఞానాదేవతు కైవల్లి. మోక్షం అంటే ఎక్కడో లేదు, ఎక్కడో వైకుంఠానికి వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళడం కాదు. నువ్వు కూర్చున్న చోట నుంచే అన్నిటి నుంచి విడబడి ఉండటమే మోక్షం. 2 అక్షరాలు బంధము అని చెప్పింది భారతం. ఏమిటా 2 అక్షరాలు? మమ, అంతే. వేరే సంఖ్యలు అక్కర్ల, వేసేసినవి. 3 అక్షరాలు మోక్షము అని చెప్పింది. ఏమిటది? నా మమ. నాది అనుకుంటే బంధం, నాది కాదు అనుకుంటే మోక్షం. ఇదే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందితే వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మోక్షం. జీవన్ముక్తులంటే అదే. శరీరం ఉన్నప్పటికీ, శరీరం పనిచేస్తున్నప్పటికీ ఈ పని చేస్తున్నటువంటిది నేను అనేటువంటి స్పృహ వాడికి ఉండదు. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భోజమహారాజు గారి సంస్థానంలో ఓ రోజు చర్చ జరిగింది. మోక్షానికి ఎవరు వెళ్తారు అని భోజుడు ప్రశ్న వేశారు. ఒక్కొక్కరిని వేస్తున్నారు. మేమే వెళతా ఉన్నారు వేద పండితులు. శాస్త్ర పండితులు కాదు మేము వెళతా ఉన్నారు. రాత్రి విద్వాంసులు మేమేళ్ళు ఎక్కడ పాడుతా ఉన్నారు. పక్క వాయిద్యాలు మేము లేకుండా మీరేళ్ళు ఎక్కడ ఏం చేస్తారు? కుదరతున్నారు. మేమంటే తల్లుకు చస్తున్నారు అందరు. ఎంతసేపటికి తేళ్ళ. చివరికి కాళిదాసు గారు వచ్చారు. ఏంటండి ఇక్కడ ఏదో పెద్ద రబ్బీ గేమ్ లాగా ఉంది, ఏమిటి ఏమైందని అడిగారు. ఏం లేదయ్యా, మోక్షానికి ఎవరు వెళ్తారంటే ఇంతమంది అప్లికెంట్స్ లేచారు, అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటి అన్నారు. కాళిదాసు గారు నవ్వి, ఇదేం పెద్ద కాదండి, నేను పోతే పోవచ్చు అన్నట్ట. వీళ్ళకి పిచ్చి కోపం వచ్చింది. చూసారా కాళిదాసు ఎంత దుర్మార్గుడో, నేను పోతే పోవచ్చు అంటున్నాడు. అంటే మేమంతా పోని వాళ్ళం, మేమంతా ఎలిజిబుల్ కాదా అంటే భోజరాజు కూడా ఆశ్చర్యపడ్డట్టు. అదేమిటయ్యా అంత డేరింగ్ గా మాట వేశామన్నట్టు. కాళిదాసు గారు విభజించారు. మహాప్రభో, నేను పోతే పోవచ్చు కాదు, నాలో ఉన్న నేను పోతే పోవచ్చు అని చెప్పారు. అహంకారం పోతే పోవచ్చు. అందుకని అహంకారం ప్రధాన ద్వారంలోంచి ప్రవేశిస్తుందట.
ఆత్మజ్ఞానం కిటికీలోంచి పారిపోతుంది. శరీరానికి రోగం వచ్చినంత తొందరగా ఆరోగ్యం రాదు. అజ్ఞానం వ్యాపించినంత వేగంగా జ్ఞానం వ్యాపనం కలగదు. అటువంటి స్థితిని, అహంకారాన్ని వదలటమే జ్ఞానాన్ని పొందటం. ఆ జ్ఞానాన్ని పొందటమే కూర్చున్న చోట మోక్షాన్ని పొందటం. అదే జీవన్ముక్తి. వాళ్ళు అన్నీ చూస్తుంటారు, అన్నీ వింటుంటారు, అన్నీ గమనిస్తుంటారు. దేన్ని మనస్సులోకి ఎంటర్ చేసుకోరు. అక్కడ ఫిల్టర్ చేసేస్తారు. అక్కడ పెద్ద బోర్డు పెడతారు, అవుటర్స్ ఆర్ నాట్ అలౌడ్. విషయ వాసనలు అనేటువంటివి లోపలికి రానియకుండా చేసుకొని అవి రాకుండా ఉండటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొంది కూర్చున్న చోటనే మోక్షాన్ని పొందుతారు. అదే విదేహముక్తి అంటారు. దాన్నే కైవల్యము అంటారు. అటువంటి మానవ జన్మలో మానవుడు చేయవలసినటువంటి వాటిని విధి అన్నారు, చేయకూడని వాటిని నిషేధము అన్నారు. విధి ఏమిటి అన్నారు? విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాల, చేయకపోతే పాపం వస్తుంది. అంతేగా? మీరు 6:30కి ఆపరేషన్ థియేటర్లో ఉంటే మీకు ఎవరు మెచ్చి మెడలు ఇయ్యరు. మీరు వెళ్ళకపోతే మీకు మేమో ఇస్తారు. అంతే. 324 రోజులు. అదేంటి? ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? పిల్లలకి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదుగా. విధి చేయకపోతే దోషం, విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాలి. నిషేధం చేయకూడదు. ఈ విధి నిషేధాలు తెలుసుకునేటువంటి ఇంగితం భగవంతుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వాలి. ఏవి తింటున్నాయో తెలియకుండా తిని కడుపు నింపుకుంటాయి పశువులు. ఏది తినాలో తెలిసి అదే తిని కడుపు నింపుకుంటాడు మానవుడు. ఆ ఇంగితం, ఆ ఇంగితం కలిగినటువంటి మానవుడు ఆచరించవలసింది ఏమిటి అంటే ధర్మాచరణము. అంతే. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మానికి ప్రచారం లేదండి. వీళ్ళు అనవసరంగా బోర్డులు పెడుతుంటారు, ధర్మ పరిరక్షణ సదస్సు, ధర్మ ప్రచార పరిషత్తు. వీడి చేత ప్రచారం చేయించుకునే నీచ దశలో ధర్మం ఎప్పుడూ ఉండదు. ధర్మాన్ని ప్రచారం చేసే హయ్యర్ స్టాండర్డ్స్ వీడికి లేవు. మరి ప్రచారం ఏమిటి? ధర్మాన్ని ఆచరించడమే ప్రచారం అవుతుంది. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని మనం గౌరవించాం, అన్నం పెట్టాం, నీళ్లు పోస్తాం, వాడికి మంచిగా ఇచ్చాం, వాడు వెళ్ళేటప్పుడు మనం కూడా కొంచెం దూరం. ఇది వాడు ఇంకో చోటుకి వెళ్ళి చెప్తాడు, వాడి ఇంట్లో చక్కగా. అదే ప్రచారం. నువ్వు చేసిన ధర్మం ఇంకొకటి వల్ల ప్రచురింపబడుతుంది. అది ధర్మాన్ని ఆచరించడం. నువ్వు ఆచరించావు, అది ప్రచారం అయింది. అంతే కదా? పూజ చేస్తున్నాను, బోర్డు పెట్టావా, 4:45కి లేస్తాను, 5ంటికి కాఫీ తాగుతాను, 5:30కి స్నానం చేస్తాను, 5:45కి దీపం పెట్టాను కానీ బోర్డు పెడుతున్నావా? ధర్మ ఆచరణమే ధర్మ ప్రచారం. రెండవది ఏమిటి అన్నారు? సత్యాన్ని అనుసరించటం. చూడండి, ధర్మాన్ని ఆచరించటం, సత్యాన్ని అనుసరించటం, ఈ రెండు మానవులకి కావలసినటువంటి అత్యంత ఆవశ్యకములైనటువంటి అంతే విషయాలు. ఇది లేని మానవ జన్మ ఎటువంటిది అన్నారు? శవానికి చేసిన అలంకారం లాంటిది, గుడ్డివాడికి చూపిన అద్దం లాంటిది, మూర్ఖుడి ముందు చేసినటువంటి ప్రసంగం లాంటిది. ధర్మాచరణకు ఉన్నటువంటి విశేషాన్ని తెలియజేయటానికి పరమాత్మ అంతకుముందు చాలా అవతారాలు ధరించారు. మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య రామస్య కృష్ణ కల్కిరేవచారి. మిగతా అన్ని అవతారాలు ఆవేశ అవతారం. స్పాట్ లో వచ్చినాయి, ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసినాయి, వెళ్ళిపోయినాయి. చాలా మంది ఉన్నారు, అదేముందండి, ఒకే గెస్ట్ ఆర్టిస్ట్ గా వచ్చాడు, వెళ్ళిపోయినాడు, మేము పడే బాధలు ఆయనకి ఏం తెలుస్తాయి, చెప్పడానికంతా బానే ఉంటుంది, అద్వైతం చెప్పడానికి బాగుంటుంది, ఆచరించడానికి కష్టం. ఏది మీది కాదు మీది కాదు మీది కాదు అంటుంటాడు, వీడు ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా రాని రాని అంటుంటాడు. అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని. అందుకని అద్వైతం చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. మరి మేము ఎలా తరించాలి అని దేవతలంతా కొంచెం బాధపడ్డారు. పడ్డప్పుడు పరమాత్మ మనుష్యావతారాన్ని ధరించాడు. మిగతా ఏ అవతారాల్లో కూడా. అందుకే రామచంద్రమూర్తి అనుష్ఠాన దైవం, కృష్ణ పరమాత్మ ఆచరణ దైవం.
కృష్ణుడు చేసిందంతా మనం చేయటానికి కుదరదు. ఆయన ముందే చెప్పాడు, రే ఇది నా వరకే అప్లికబుల్, చేతులు కాల్చుకోవద్దు. రాముడు ఏం చేశాడో అందరి చేత అదే చేయించాడు. కృష్ణ పరమాత్మ వచ్చేటప్పటికల్లా నేను చెప్పింది మీరు చెయ్యండిరా, నేను చేసింది నేను జోలికి పోవద్దు, మీరు ఇబ్బందులు పడతారు. రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించాడు రామాయణంలో. ఒక శత్రువు చేత కీర్తింపబడినటువంటి పరమ కారుణ్యమూర్తి ఎవరైనా ఉన్నారంటే రామచంద్రమూర్తి. శత్రువు కీర్తించాడండి. ధర్మదేవత మనుష్య ఆకారాన్ని పొందితే ఎవరయ్యా? ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి అని చెప్పారు. 24వ మహాయుగంలో త్రేతాయుగం 30 ఏళ్ళు మిగిలి ఉండగా రామచంద్రమూర్తి ఎప్పుడు పుట్టారో మాకు పెద్ద సమస్య. ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. రాముడు పుట్టింది 24వ మహాయుగం. అంటే 4 మహాయుగాల వెనక అది కూడా త్రేతాయుగం 30 ఏళ్ళు మిగిలి ఉందిట. త్రేతాయుగం ఎడ్జిలో పుట్టారు రామచంద్రమూర్తి. ఇదో అంతా అయిపోయింది. త్రేతాయుగం 30 ఏళ్ళు మిగిలి ఉండగా మానవ శరీరాన్ని ధరించి మానవుడికి చాలా కావలసినటువంటి ధర్మాన్ని ఆచరించడంలో ఉన్న వైభవాన్ని లోకంలో తెలియజెప్పడానికి వచ్చినటువంటి స్వరూపమే రామచంద్రం. అందుకని వాల్మీకి ఈ రామాయణాన్ని ఎప్పుడు రచించాడు అని కూడా మనకు అభిప్రాయం. చాలా మంది రాముడు పుట్టిన తర్వాత రాశాడా, రాముడు పుట్టక ముందు రాశాడా, మధ్యలో రాశాడా, ఇన్ని ఉన్నాయి. వాల్మీకి చక్కగా చెప్పాడు, ప్రాప్త రాజ్యస్య రామస్య. రామకథ ఎప్పుడు రచించాడు వాల్మీకి అంటే రామచంద్రమూర్తి రాజ్యం చేస్తున్న సమయంలో రచించాడు. అసలు రాముడు ఎన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు అది కూడా చెప్పాలి. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని. 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి రాజ్యం చేశారు. 11,000 పూర్తయ్యేంత వరకు నేను పైకి రాను, మీరు అనవసరంగా నీళ్లు పెట్టవాకండి, 11,000 తర్వాత వస్తాను. 11,000 సంవత్సరాలు రాజ్యం చేశారు. దాన్ని ఉట్టంకిస్తూ ఆ యుగానికి ఎవరు వ్యాసుడు? వాల్మీకి మహర్షే వ్యాసుడు. 24వ మహాయుగానికి మీరు చూడండి, భాగవతం అంతా చాలా ఎలాబొరేటెడ్ గా రచించారు వ్యాసుడు. అన్ని స్కంధాలు. 9వ స్కంధం రామచరిత్ర చెప్పాడు. అది చాలా లిమిటెడ్ గా చెప్పాడు. ఏమండి ఇవన్నీ ఇన్ని 100 శ్లోకాలతో రాసి 9వ స్కంధం ఎందుకంత లిమిటెడ్ గా చెప్పాడు అంటే, వ్యాసుడి కంటే ముందు వాడు వాల్మీకి. వాల్మీకి రచించిన తర్వాత ఆయన్ని ఓవర్టేక్ చేయకూడదు, అది ధర్మం. అందుకని రామకథ వచ్చేటప్పుడు కూడా చాలా షార్ట్ కట్ చెప్పాడు, చెప్పకుండా ఉండకూడదు కాబట్టి చెప్పాడు. ఆ వాల్మీకే రామాయణాన్ని రచిస్తూ వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేద సావాసి సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పారు. రాముడు ఎవరు అన్నారు? సాక్షాత్తు వైకుంఠంలో ఉండేటువంటి మహావిష్ణువు అన్నారు. మరి రామాయణం ఏమిటి అన్నారు? ఆ వైకుంఠవాసుడైనటువంటి పరమాత్మని కీర్తించేటువంటి వేదమే శ్రీమద్ రామాయణమైంది. మరి ఈ రామాయణాన్ని రచించిన వాడు ఎవరు అన్నారు? ప్రాచేతస గణ ఋషులకు చెందినటువంటి వాల్మీకి అని చెప్పాడు. ఆయన చక్కగా తన ఆధార్ కార్డు, ఆయన డీటెయిల్స్ అన్ని చెప్పాడు. మన వాళ్ళు చెప్తుంటారు వాల్మీకి పోయేవాడు, అయితే అవనియండి, దానికోసం లాక్కూడదు. వాల్మీకి పోయేవాడు కానే కాదు. ఎందుకంటే మనకి ప్రతి నాయకుడి మీద హీరో సినిమా తీయాలి అంటే వాడు హీరో దొంగ అయినాడు అనుకోండి, ఆ బోర్డు వస్తుంది సినిమా పేరంటే చట్టానికి కళ్ళు లేవు అని వస్తుంది. వాడు ఇన్స్పెక్టర్ అయినాడు అనుకోండి, చట్టానికి 1000 కళ్ళు అంటాడు. అప్పుడు లేని కళ్ళు ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి అంటే చట్టానికి కళ్ళు లేవు ఉన్నప్పుడు చూసే వాళ్ళకి సిగ్గు లేదని అర్థం. ప్రతి నాయకుడిని బాగా ఫోకస్ చేయాలనుకోండి, విలన్ని దానవీర సూర కర్ణ అని పెడతారు. అక్కడ ధర్మరాజాదులందరినీ తక్కువ చేసి వీళ్ళని ఫోకస్ చేస్తారు. మన దౌర్భాగ్యం అది. బొగ్గుని వజ్రం అనుకుంటాం, వజ్రాన్ని బొగ్గు అనుకుంటాం. బొగ్గుని గుర్తించడం తేలిక, తొందరగా తెలుస్తుంది. వజ్రం అంత తొందరగా తెలియబడు. చాలా మందికి అపోహ ఉంది, వాల్మీకి పోయేవాడు కానే కాదు. మనకి ఆధారం ఏమిటి అన్నారు? పద్మపురాణం ఆధారం రామాయణానికి. ఆయన చక్కగా తన ఆధార్ కార్డు మొత్తం మెన్షన్ చేశాడు. అందులో
అసలు ఈ వాల్మీకి ఎవరు అని సనత్ కుమార్ల వారిని వ్యాసుల వారు అడుగుతారు. ఎవరండి వాల్మీకి? ఆయన చెప్తాడు వ్యాసుల వారికి సనత్ కుమార్ల వారు సనక సనందన సనత్ కుమార సనత్సుజాతలు అనేటువంటి బ్రహ్మ ఋషులు. ఆ మూడో వాడు సనత్ కుమారుడు. నిజంగా జయ విజయుల్ని నలుగురు శపించలేదు, గుర్తుపెట్టుకోవాలి. జయ విజయుల్ని శపించిన వాడు ఎవరు అన్నాడు? సనత్ కుమార్ల వాడు ఒక్కరే తిట్టారు, మీరు 3 జన్మలు రాక్షసులవండి. వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళి ఏడ్చారట, మా పొజిషన్ ఏమిటని. మాదేం లేదు, వాడు ఇచ్చాడు, ఆ అకౌంట్ అక్కడ సెటిల్ చేసుకోండి అన్నారు. మీరు పుట్టాల్సిందే అన్నట్టు సనత్ కుమార్ల వారు. అప్పుడు యాజ్ పర్ ది స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మహావిష్ణు, చూడండి, మహావిష్ణువు సనత్ కుమారుని రిక్వెస్ట్ చేశాట, ఒరే నాయన వాళ్ళు ముగ్గురు మళ్ళా ఇక్కడికి రావాలంటే నువ్వు కూడా పుట్టాలరా వాళ్ళతో పాటు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా బర్త్ తీసుకో అన్నట్టు. ఈ బెర్త్ ఏమిటి స్వామి అన్నట్టు. తప్పదు మరి, వాళ్ళ కోసం నువ్వు కూడా పుట్టాలి. జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులైతే సనత్ కుమార్ల వారు ప్రహ్లాదుడైనాడు. జయ విజయులు రావణ కుంభకర్ణులైతే సనత్ కుమారుడు విభీషణుడైనాడు. జయ విజయులు శిశుపాల దంతవక్తులైతే ఈయన అక్రూరుడైనాడు. వాళ్ళ కోసం ఈయన కూడా పుట్టాడు. నలుగురిని చుట్టారు, సనక సనందన సనత్ కుమార సనత్సుజాతల్ని. నలుగురు లేరు, నలుగురుగా కనపడుతున్న ఒక్కడే, ఆ ఒక్కడే సనత్ కుమారుడు. ఆయన ఈ వ్యాసుడికి వాల్మీకి వృత్తాంతం చెప్తాడు. సుమతి కౌశికి అనేటువంటి బ్రాహ్మణ దంపతులకి ఓ పిల్లవాడు పుడతాడు. అతని పేరు అగ్ని శర్మ. సకాల ఉపనయనం చేశారు, వేదాధ్యయనం అంతా అయింది. ఈ మధ్యలో క్షామం కలిగింది, కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోయి ఎవరికి వాళ్ళు విడిపోయినారు. విడిపోయి వీడు ఒంటరిగా అయినాడు ఈ అగ్ని శర్మ. అవటం చేత వీడు ఏమైంది అంటే కొంతమంది కిరాతకులతో స్నేహం చేశాడు. క్షామం కలిగింది, తినటానికి తిండి లేదు, ఉండటానికి నిలవ లేదు. వీడికి కాన్బట్ అయిపోయి కిరాతకులతో స్నేహం చేసి దారులు కొట్టి వాళ్ళ తలకాయలు పొలగొట్టి వీళ్ళ తలకాయలు పొలగొట్టి అన్నం తింటూ ఈ మధ్య భాగంలో కిరాతక స్త్రీని వివాహం చేసుకొని బహు కుటుంబీకుడైనాడు. దరిద్రానికి పిల్లలు ఎక్కువ అని, అజీర్ణ వ్యాధికి అన్నం ఎక్కువ, బోళ్ళు కుటుంబీకుడైనాడు. రోజు దారులు కొడుతున్నాడు, జీవిస్తున్నాడు. ఒకరోజు దారులు కొట్టడానికి వెళితే చాలాసేపటికి ఇతనికి ఏం దొరకలేదు. చూద్దామనుకుంటుండగా ఇతడి అదృష్టం కొద్దీ సప్తమ వర్షులు ఆ మార్గంలో వస్తున్నారు. ఇక్కడ మనకి ప్రతి యుగానికి ఈ సప్తర్షులే ఉంటారా అని ఒక అనుమానం ఉండదు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మండలం మారుతుంది, పేర్లు అవే ఉంటాయి. అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమాలు. ఆ 7 వస్తుంటే వాళ్ళు నిలవేశారు. మీ దగ్గర ఉన్నాయో బయట పెట్టండి అన్నారు. వాడికి ఏం అవసరం లేదుగా, ఫాస్ట్ ట్యాగ్ ఉందా వెళ్ళు, లేకపోతే అది అంతేగా. వాళ్ళు ఆగిపోయినారు. వాడు అడిగాడు, ఏమున్నాయి మీ దగ్గర? మా దగ్గర ఏముంటాయిరా, దర్భాసనాలు, చిత్రాసనాలు, కమండలాలు, కాషాయం తప్ప. చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే లాభం, అదే పెట్టండి అన్నారు. అందులో మొట్టమొదటి వాడు అత్రి మహర్షి. నత్రి ఇజ్ ఈక్వల్ టు అత్రి అన్నారు. ఆయనకి 3 లక్షణాలు లేవు. ఏమిటా 3 అన్నారు? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు లేనివాడు కాబట్టి ఆయనను అత్రి అన్నారు. మరి ఆయనకు ఎటువంటి ఆవిడ పెళ్ళాం కావాలి? నా అసూయాహ అనసూయ. ఇంకా విశేషం ఏమిటంటే ఆయన భార్య పేరు అనసూయ. సహజంగా మనకి పిల్లలు లేకపోతే దత్తత చేసుకుంటాం. ఇక్కడ విశేషం ఏమిటంటే దత్తాత్రేయుల వారు వచ్చి, అయ్యా మీరు నన్ను దత్తుడిగా స్వీకరిస్తారా అని అడిగి ఆయనంతటా ఆయన వారికి దత్తుడైనారు. ఎవరికి దత్తుడైనాడు అన్నారు? ఎవరికి అసూయ ఉండదో, ఎవరికి ఈ 3 లక్షణాలు ఉండవో వారికే భగవంతుడు దత్తుడవుతాడు. అందుకే ఆయన దత్తుడన్నా. అందులో ఆయన మొదట ఆయన చూశారు అత్రి మహర్షులు. ఇదంతా ఎందుకు చేస్తున్నావురా అన్నారు. ఉదర పోషణార్థం బహుకృత వేషం. వాళ్ళ పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోవటానికి. అప్పుడు ఆయన వీడికొక సజెషన్ ఇచ్చారు. ఆయన భగవంతుడు శరీరం ఇచ్చాడు, కష్టపడమన్నారు. వాడన్నాడు ఇది కూడా కష్టమే, ఎవరెప్పుడు వస్తారో తెలియదు, గట్టిగా కొడితే చచ్చిపోతారు, అట్లాంటి హత్యాలేరు అది కష్టమే. అసలు అన్నిటికంటే కష్టం ఏంటంటే దారులు కొట్టి బతకటమే.
అదొక టైం ఉండదు. 24/7 365 అహర్నిశా సేవామహే, ఎప్పుడైనా పనిచేస్తున్నా. ఇంతకంటే టిపికల్ జాబ్ లేదు, అయినా నేను చేస్తున్నాను. ఇప్పుడు మీరిచ్చే సజెషన్ ఏమిటి అన్నారు. కుటుంబం కోసం చేస్తున్నానన్నావు, పాపం వస్తుంది, ద్రవ్యం తీసుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు, ఈ పాపాన్ని కూడా తీసుకుంటారేమో ఒక్కసారి అడిగిన. అప్పటి వరకు వారికి ఐడియా ఇచ్చిన వాళ్ళు వీరన్నారు, మీరు వెళ్ళిపోతేనో అన్నారు. వాళ్ళన్నారు, పిచ్చివాడా, నిన్ను ఉద్ధరించడానికి వచ్చాను, వెళ్ళాం, టేక్ యువర్ ఓన్ టైం, నేను ఇక్కడే స్టే చేస్తాం. వాళ్ళందరూ ఎక్కడున్నారు. వీళ్ళు ఆ రోజు ఏమీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్ళారు. అప్పుడైనా ఎంటీ హ్యాండెడ్ గా వస్తే ఏమవుతుంది చెప్పారుగా సుమతి శతకంలో, గడనుడుగు మగని చూచిన నడపీలుగా వచ్చే నలుసు నలుగురు సుమతి. రోజు 31వ తారీఖు ఆన్లైన్ లో అకౌంట్ లో డబ్బులు పడకపోతే, జీతం రాకపోతే, వీళ్ళు ఏడుపు మొహం ఈడుపు కాళ్ళతో ఇంటికి వెళ్తుంటే, ఈ ఆడవాళ్ళ పంపుల దగ్గర నీళ్లు పట్టుకుంటూ, వదిలే చూసావా నడిచొచ్చే శవం వస్తున్నది, శవం నడిచొస్తున్నది. గడనుడుగు మగని చూచిన నడపీలుగా వచ్చే నలుసు నలుగురు సుమతి. అంతేగా, చేతుల్లో డబ్బు లేకపోతే ఎవడో ఏం పట్టించుకో. వీళ్ళు కూడా ఏం పట్టించుకోలే. ఏ ఊరికే వచ్చావు అని అడిగింది భార్య. అప్పటికి 29 రోజుల నుంచి అన్ని తెచ్చిపెడితే అప్పుడేం అడగల. ఒక్కరోజు కాకపోతే క్వశ్చన్ చేసి, వాళ్ళేం దొరకలేదు, ఇంకోటి దొరికింది, ఆ దొరికిన దాన్ని మీ దగ్గర క్లారిఫై చేసుకుందామని తీసుకొచ్చాను అన్నాడు. ఏమిటి అని. పాపం చేస్తున్నాను, తెస్తున్నాను, మీకు ఇస్తున్నారు, తింటున్నారు, పాపం వల్ల పాపం వస్తుంది, పాపద్రవ్యం వల్ల. పాపద్రవ్యం తింటున్నారు కదా, పాపాన్ని కూడా తీసుకుంటారా అని అడిగారు. వాళ్ళు ఒక్కసారి చూశారు, వీళ్ళు ఒక వేధవ కింద లెక్క పెట్టారు. ఇచ్చివాడ వివాహం అంటూ చేసుకున్న తర్వాత నువ్వు ఎట్లాగైనా సరే మమ్మల్ని పోషించాలి, అది నీ ధర్మం, నీ చేత పోషింపబడాలి. ఈ లెక్కలు చెప్పవాక నీ చావు నువ్వు చచ్చినా మాకు అన్నం పెట్టాలి, నీ అన్నంతో పరిగాని నీ పాపంతో మాకు పని లేదు అని చెప్పారు. వాడికి తల తిరిగిపోయి, ఇంతకాలం దీన్ని నేను ఎంత గొప్పగా ఊహించానా, ఇదే వీళ్ళ యొక్క అసలు స్వరూపం, చిచ్చి వీళ్ళు సంసారం ఏమిటి, ఇది భార్య ఏమిటి, ఇది పిల్లలు ఏమిటి, వీళ్ళని ఎంత తొందరగా వదిలిపెడితే అంత మంచిది అనుకోని వాళ్ళకి గుడ్ బై చెప్పి వచ్చేసారు. వచ్చి ఈయన కాళ్ళ మీద పడ్డారు, అత్రి మహర్షుల వారి కాళ్ళ మీద. అయ్యా నాకు ఏదన్నా మార్గం చెప్పండి అన్నారు. చెప్పాల్సిన వాడు అత్రే, ఎందుకంటే ఆయనే కదా మనకి అడ్వైస్ చేసింది. ఇక్కడ కూడా మనకి కొన్ని అనవసరమైనటువంటి మాటలు చెప్తారు. వారికి రామ అనటం రాలేదు, మరా మరా అన్నారు, అది ఎట్లా నిలుస్తుంది, హియరింగ్స్ లో నిలవాలిగా. పైగా వాడు అంత అజ్ఞాని కాదు, నిరక్షర కుక్షి కాదు, వాడు వేదం చదువుకున్నాడు. ఇంకోటి, రామ అనటం రావటం ఎంత కష్టమో మరా అనటం కూడా అంతే కష్టం. ఎట్లా ఇట్ ఈస్ అప్లికబుల్, కొంచెం ఆలోచించాలి కదా. రామ అంటం చేత కాలేదు, మరా అన్నారు, ఏమీ కాదు. అత్రి మహర్షుల వారు వాడికి ఒక మంత్రోపదేశం చేశారు. ఆయన ఈ మంత్రం చేసుకో, మళ్ళా నీ పుణ్యం పక్వానికి వచ్చినప్పుడు మేము నీ సంగతి చూస్తాం అని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ అగ్నిశర్మ అనేటువంటి వాడు కిరాతకులతో చేరిన తర్వాత ఈతడి పేరు రత్నాకరుడు. అన్నీ పరిగ్రహించాడు. ఈ వీళ్ళు ఉపదేశించిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నారు. 12 సంవత్సరాలు మంత్రానుష్ఠానం, ఆహార నిద్ర నీరాదులు వదిలి చేశాడు. ఈతని చుట్టూ పుట్టలు పెరిగిపోయి 12 ఏళ్ళు చేసిన తర్వాత 12 ఏళ్ల తర్వాత మళ్ళా ఈ మహర్షులు ఆ మార్గంలో వస్తున్నారు. అప్పుడు అత్రి మహర్షుల వారికి గుర్తొచ్చినారు, మన క్యాండిడేట్ ఎవడో ఇక్కడ ఉండాలి, వాడు ఎక్కడున్నాడో అని చూస్తే ఈ పుట్టలోంచి కొన్ని వెలుగులు బయటకు వస్తున్నాయి. ఇక్కడ రామాయణంలో చక్కగా చెప్పారు. ఈ అత్రి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి పుట్ట మీద చెయ్యి వేసి, వల్మీకే అస్మిన్ స్థిత పుత్ర స్వమేక చిత్తత, పుట్టలో ఏకచిత్తంతో కూర్చున్నటువంటి పుత్ర సముడైనటువంటి ఓ మహానుభావ, నువ్వు బయటికి రారా అన్నారు. పుట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు.
వాల్మీకి నుండి బయటకు వచ్చారు కాబట్టి వాల్మీకి అన్నారు. ఇప్పుడు ఆయనకి ఉపదేశించిన మంత్రం మనకి తేలాలిగా. ఏ మంత్రం ఉపదేశించుంటారు? శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు అత్రి. ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఎందుకండి ఈ మంత్రం ఎందుకు ఉపదేశం చేశారు అంటే, శివపంచాక్షరి మంత్రాన్ని 12 ఏళ్ల పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నిలిపి అనుష్ఠానం చేస్తేనే రామకథ రచించేటువంటి అర్హత కలుగుతుంది వాల్మీకి. అది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. రామాయణం అంటే ఏంటన్నారు? వేదం చదవలేనటువంటి వాళ్ళకి వేద ఉపబృంహణము అన్నారు. రామాయణం చదవండి. రాముడు అంటే ఎవరు అన్నారు? శివ విష్ణు అభిన్న రూపమే రామచంద్రమూర్తి. శివుడు వేరు విష్ణువు వేరు అనేటువంటి మకిల భావం అసలు ఉండకూడదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా విరాజమానుడై ఉన్నవాడు ఆయనే. కాళహస్తిలో కాళహస్తీశ్వరుడిగా ప్రకాశిస్తున్నవాడు ఆయనే. ఈ శివకేశవులకి భేదం కల్పించిన వాళ్ళకి ఏమవుతుంది అన్నారు? కర్మ విపాకము అని ఒక గ్రంథం ఉంది. అంటే ఏ ఏ పాపాలకి ఏ ఏ రోగాలు వస్తాయో ఆ బుక్ లో బాగా చెప్పారు. అంటే డయాగ్నోసిస్ చేసి చెప్పారు. ఈ పాపం ఈ రోగం ఎప్పుడూ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది నిరంతరం. ఈ కడుపు నొప్పి వచ్చేటువంటి వాళ్ళు చేసిన పాపం ఏమిటి అన్నారు? పూర్వ జన్మలో శివకేశవులకి భేదం కల్పించారు. అందుకని ఈ జన్మలో ఎప్పుడూ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. డైలో మిగుతూనే ఉండాలి, నొఫ్టల్ స్పాస్ మిగుతూనే ఉండాలి జీవితాలు. ఆ భేదం లేకుండా ఎవరు చూస్తాడో వాడికి భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అసలు శివపంచాక్షరి వైభవాన్ని ఎవరికి తెలుసు అంటే రామచంద్రమూర్తికే తెలుసు. పరోక్ష ప్రియావహి దేవాహ అని చెప్పింది వేదం. శివాలయానికి వెళ్ళినప్పుడు రామనామం చెయ్యాలి, రామాలయానికి వెళ్ళినప్పుడు శివనామం చెయ్యాలి. అది లెక్క. తొందరగా మన అకౌంట్ అటు వెళ్ళాలి అంటే ఇది బైపాస్ రైడర్ అన్నమాట. శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పొగిడామనుకోండి, ఆయన నవ్వుకుంటాట, వీడేంటి మా ఇంటికి వచ్చి నన్ను ఎత్తేస్తున్నాడు, ఒకసారి పార్వతి వాడికి శనగలు పెట్టి పంపించే తొందరగా, వీడితో ప్రమాదం. శివాలయంలో రామనామం చెయ్యాలి. జానామి తవ నామ రుచిమహేష అని చెప్పారు. రామనామంలో ఉన్న గొప్పతనం పరమేశ్వరుడికే తెలుసు. అందుకే చాగయ్య గారు రామనామ రసికుడు కైలాస సగనుడు సాక్షి అని చెప్పారు కనుక నడుచురా. శివనామం తెలిసిన వాళ్ళలో మహావిష్ణువే సాక్ష్యం. అందుకని అత్రి మహర్షుల వారు ఈ రత్నాకరుడికి ఉపదేశించినది శివపంచాక్షరి. ఇంకా విశేషం ఏమిటన్నారు? ఇదంతా అయిన తర్వాత ఈయన కుశస్థలి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మహేశ్వరుని ఆరాధించాడు వాల్మీకి మహర్షి. చాలా మనస్సంతా ఆనందంతో నిండిపోయింది వాల్మీకి. మరి ఇంత అదృష్టం వచ్చింది కదండి. ఆయనకో శిష్యుడు ఉన్నాడు. అంటే రామాయణం ఎలా రచింపబడ్డదో మనకి తెలిస్తే గాని ఆ వైభవాన్ని మనం అందుకోలేం. ఆయన పేరు భరద్వాజుడు. సప్తఋషుల్లో భరద్వాజుడు కాదు, ఈ భరద్వాజుడు. ఈ భరద్వాజుడు అనేటువంటి శిష్యుడితో వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో సాయంత్రం కూడా సంధ్యావందనం చేసుకుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నారద మహర్షులు వారు వచ్చారు. ఇక్కడ చూడండి, మనకి బాలకాండ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకేర్ మునిపుంగవ అన్నారు. ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. ప్రశ్న అంటే ఏమిటన్నారు? అంతవరకే అడుగుతాం. పరిప్రశ్న అంటే లోతుల్లోకి వెళ్ళి అడుగుతాం. నారదం పరిపప్రచ్ఛ, వాల్మీకి లోతుల్లోకి దిగి అడిగారు. బాగా సాగిందా నీ అనుష్ఠానం? బాగా సాగింది. విన్నాను, వాళ్ళు మీకు ఉపదేశం చేశారు, చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఈ వాల్మీకి అన్నట్ట ఈ ఆనందంతో నేను ఏదన్నా ఒక మహానుభావుడి గురించి కాస్త తెలుసుకుందాం అనుకుంటున్నాను. అయితే నేను తెలుసుకునేటువంటి మహానుభావుడికి 16 లక్షణాలు ఉంటాయి. అందుకనే రాముడు షోడశ కళా పరిపూర్ణుడు. చంద్రుడికి ఉన్నవి 15 కళలే. రాముడికి ఇంకో కళ ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్న కళ పేరు అమాకళ అంటారు. ఈ కళ ఎప్పుడు వస్తుంది మనకు అనుమానం. సంవత్సరంలో 2 నెలలు మాత్రమే చంద్రుడికి ఈ 16వ కళ ప్రవేశిస్తుంది. ఏమిటి ఆ 2 నెలలు అంటే ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ, కార్తీక శుద్ధ పూర్ణిమ.
ఆ 16వ కళని అమాకళ అంటారు, అమృత కళ అంటారు. ఆ అమృత కళతో కూడి ఉన్న చంద్రుణ్ణి లలితా త్రిపుర సుందరి శిరస్సులో ధరించుంటుంది. ఆవిడ శిరస్సులో ఉన్న చంద్రుడు ఆ చంద్రుడు. ఆ 16 కళలు. అందుకనే శ్రీకృష్ణో శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబికా అన్నారు. రాముడు లలితా స్వరూపం. ఆవిడ ఇక్కడ ఇక్షువు పట్టింది, మనోరూపేక్షు కోదండ, ఈయన కోదండం పట్టుకున్నారు. శ్రీకృష్ణుడు శ్యామలా స్వరూపం. శ్యామలాదేవి చేతిలో వీణ ఉంటుంది, మరి కృష్ణుడి చేతిలో ఫ్లూట్, చిన్న ఇన్స్ట్రుమెంట్. కృష్ణుడిని అడిగారు, మరి వీణ ఎందుకు పెట్టుకోలేదు, అది ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బందిగా ఉంటుంది, ఈ మధ్య క్యాబిన్ బ్యాగేజ్ కూడా ఒప్పుకోవట్లేదు, హ్యాండ్ బ్యాగేజీలు అసలు అంటున్నారు. సో దట్స్ వై ఇన్స్ట్రుమెంట్ మార్చాం. ఇక్కడ వేణు ఎందుకు పెట్టుకున్నారు పరమాత్మ, ఇది కూడా లెక్కలుండే. దేవతలు ఏదో పిచ్చి పిచ్చిగా ధరించరు. వేణువు సరిగ్గా అది జ్ఞానన్నర ఉంటుంది. పైగా ఇటు నుంచి అటు బొక్కలే, అటు నుంచి ఇటు బొక్కలే, ఎటు చూసినా బొక్కలే, ఎక్కడా దానికి ఫిల్లింగ్ లేదు, అంతా ఓపెన్. అది మనకి అడ్వైస్ చేస్తున్నది. నాలో ఏమీ లేకుండా ఖాళీగా ఉంచుకున్నానురా, నన్ను పరమాత్మ చేతిలోకి తీసుకున్నాడు, మీరు కూడా ఏమీ ఉంచుకోకుండా ఖాళీగా ఉండండి, మిమ్మల్ని కూడా పరమాత్మ చేతిలోకి తీసుకుంటాడు. అది వేణోద్భవం, వేణోపదేశం. ఈయన లలితా స్వరూపం రామచంద్రమూర్తి, 16 కళలతో. ఇక్కడ వాల్మీకి ఓ ప్రశ్న వేస్తాడు నారదుని, కోన్ అస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః. ఓ మహానుభావ, సత్యవాక్యం ఇచ్చినటువంటి మాటని నెరవేర్చడంలో ఎటువంటి అభిశంసన లేనటువంటి వాడు, ధర్మాత్ముడు, కృతజ్ఞుడు. అంటే మనకి క్యారెక్టరైజేషన్ అంటారే, క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అంటే రాముల్లా ఉండాలి. ఆయనకి ఎంత కృతజ్ఞత లక్షణం అంటేటండి, ఎవరైనా చిన్న ఉపకారం చేశారనుకోండి రామచంద్రమూర్తికి, ఎన్ని లక్షల సార్లు ఆ ఉపకారాన్ని స్మరిస్తాడట. చేసిన ఉపకారాన్ని మరచిపోకుండా ఉండటం కృతజ్ఞత. ఇంకో గొప్ప లక్షణం ఏంటన్నారు, ఎంత పెద్ద అపకారం ఎవరైనా వాంటెడ్లీ చేసినా కనీసం నిద్రలో కూడా స్మరించటండి. అది క్యారెక్టరైజేషన్. మనం ఏం చేస్తాం, ఇంత చిన్న ఉపకారం చేసి ఊరంతా ఫ్లెక్సీలు, బ్యానర్లు, మాటికి ముందు బ్రేకింగ్ న్యూస్ లాగా పటాపటా లైట్లు వేస్తూ, పొరపాటున ఎవరైనా కాలు దొక్కితే కనపడ్డ వాడికి కనపడిన వాడికి కూడా ప్రతి చోట దాని గురించి అనౌన్స్మెంట్ చేస్తుంటాం. ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని అపకారాన్ని కలలో కూడా గుర్తించకుండా ఉండటమే రామతత్వం. అదే కృతజ్ఞత. సత్యవాక్యం. ఇక్కడ రఘుమహారాజు రఘువంశం రాస్తూ ఓ మంచి మాట చెప్తారు కాళిదాసు గారు. రఘువంశపు రాజులు సత్యాయ మితభాషణం అని చెప్పారండి. వాళ్ళు ఎంతే చాలా తక్కువగా మాట్లాడతారట. ఎంత తక్కువ అంటే ఎక్కువ మాట్లాడు. ఆ మాట్లాడింది కూడా సత్యమే మాట్లాడతారు. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే, ఎక్కువగా మాట్లాడితే ప్రవచనకారులు అవుతారు, హరిదాసులు అవుతారు. ఎక్కువగా మాట్లాడటం మొదలు పెడితే అబద్ధాలు అరచెట్ల పిలకల్లాగా వస్తూ ఉంటాయి. అందుకని ఎక్కువ ఆలోచించు, తక్కువ మాట్లాడు, వెళ్ళే మార్గాన్ని నిర్దేశించుకో. ఇది చెప్పింది వేదం. సత్యాయ మిత భాషణం. ఈ 16 లక్షణాలు అడిగాడు వాల్మీకి నారదుడు. అట్లాంటి వాడు ఎవరైనా ఉంటే, ఆయన 12 ఏళ్ళు జపం చేశాను, వాళ్ళు అనుగ్రహించారు, మరి దీనికి రిజల్ట్ ఉండాలిగా, గుడ్ రిజల్ట్ ఉండాలిగా, డిస్టింక్షన్ రావాలిగా, నేను ప్రయత్నం చేస్తున్నాను, ఎవరైనా ఉన్నాడా అని అడిగా. అయ్యో ఎవడో లేకపోవటం ఏమిటయ్యా, ఇక్ష్వాకూనాం నిరంతేషాం అనుకో, నీ అదృష్టం, అటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు, దశరథ కుమారుడిగా జన్మించాడు, రావణాది దుష్ట రాక్షస నిబర్హణం చేశాడు, రాముడిగా ఖ్యాతి పొందాడు, వీలైతే ఆయన చరిత్రను రచించవచ్చు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇక్కడ విశేషం చూడండి, ఆయన వేరే బౌట్స్ వాటర్ బౌట్స్ ఏం చెప్పలా, గోల్డ్ కాంటాక్ట్ అని ఏం చెప్పలా, ఈ మెయిల్కి పెట్టి రిప్లై వస్తున్నప్పుడు వెళ్ళు అని చెప్పలా, వాట్సాప్ కాల్ ఇది అని చెప్పి చెప్పలా, ఉన్నాడు అని చెప్పాడంతే. ఆయన వెళ్ళిపోయినా.
నారదుడి చేత చెప్పబడ్డటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం రామచంద్రమూర్తి కేవల రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటారు. పరబ్రహ్మే ఆయన. ఆలోచిస్తున్నాడు. సరే, తెల్లవారింది. మళ్ళా ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ నీళ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. శిష్యుడితో చెప్పాడు, భక్తి పండినటువంటి భక్తుడి మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ నీళ్లలో కూడా ఏమి తరంగాలు అలలు లేవు, ప్రశాంతంగా చేస్తూ ఉంటూ అలా తలెత్తాడు. ఎత్తేటప్పటికల్లా దూరంగా చెట్టు మీద ఒక 2 క్రౌంచ పక్షుల జంట కూర్చున్నాయి. ఒక పక్షి ఆడపక్షి ఏవో గుసగుసలాడుతున్నాయి. వాల్మీకి చూశాడు. ఆహా, ఎంత బాగున్నాయి. అయిపోయి బాగున్నాయి అనుకునే సమయంలో ఆ 2 పక్షులలో ఒక పక్షి మీద బాణం దెబ్బ తగిలి ఆ పక్షి కింద పడి చచ్చిపోయింది. తల తిప్పాడు. ఎదురుగ్గా బాణం వేసినటువంటి కిరాతకుడు కనపడ్డాడు. ఇక్కడ ఏమిటి అన్నారు, రామాయణం ఎవరికి అర్థమవుతుంది అన్నారు. ఎవరికి కరుణ రసం ఉంటుందో వాడికే రామాయణం అర్థమవుతుంది. కరుణ లేని వాడికి రామకథ తెలియదు. ఇప్పుడు వాల్మీకి ఇది పరీక్ష. ఆయనకి చాలా దుఃఖం వచ్చింది. అరే రే, నీకు ఏం ఉపకారం చేసినాయిరా దుర్మార్గుడా? అవి ఆనందంగా ఉంటే ఒకదాన్ని నాశనం చేస్తావా? మానుషాద ప్రతిష్టా త్వమగమ శాశ్వతీ సమ క్రౌంచ మిథునావేకం అవధి కామమోహిత అన్నాడండి. సో తనకేం అవసరం చెప్పండి? ఎదురుగ్గా లారీ కింద పడి చచ్చిపోతే వాడు ఇబ్బంది పడుతుంటే గబగబా అంబులెన్స్ ఫోన్ చేయం, అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ రికార్డింగ్ చేస్తుంటాం. వాడికి ఎక్కడ తగిలింది? మనం అట్లాంటి సమాజంలో ఉంటాం. వాడికి రికార్డింగ్ చేసి ఫేస్బుక్ లో పెట్టేసి ఎన్ని లైక్స్ వచ్చినాయో చూసేసి ఇది మన ఏడు. ఒక మోగ పక్షి కింద పడిపోతే వాల్మీకి ఏం సంబంధం అండి? వాడు కొట్టుకుని, వాడి జాతి పక్షులని మృగాల్ని వధించి బతికే జాతి. వాడి డ్యూటీ చేశాడు, చచ్చిపోయింది. ఓ దుర్మార్గుడైనటువంటి కిరాతకుడా, చక్కగా ప్రేమలో ఉన్నటువంటి 2 క్రౌంచ పక్షుల్లో ఒక క్రౌంచ పక్షిని కొట్టి 2వ దానికి దుఃఖం కలిగించావు మా నిషాద. ఇది బయట అర్థం. 2వ అర్థం ఏమిటన్నారు, అసలు వచ్చింది ఎవరో తెలియదు. మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు, నువ్వు రామావతారాన్ని ధరించి రావణ మండోదరులు అనేటువంటి క్రౌంచ పక్షుల జంటలలో రావణుడు అనేటువంటి మగపక్షిని కూల్చి జగద్విదితమైనటువంటి ఖ్యాతి పొందావు. ఇది 2వ అర్థం. అంటే అప్పటికి జరిగిపోయిన రామాయణం వాల్మీకి శోక రూపంలో శ్లోకంలో బయటకు వచ్చేసి వెంటనే భరద్వాజుడు దాన్ని తీసుకొని తాటాకు మీద భద్రపరిచేశారు. గురువుగారు, ఇదేదో చాలా బాగుందండి, అనుష్టుప్ ఛందస్సుతో ఉంది, అందుకనే రామాయణం అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు అంటే 8 అక్షరాలకి ఒకసారి ఒక చిన్న బ్రీత్ తీసుకోవాలి, తీసుకొని పారాయణ చెయ్యాలి. ఇంకా విశేషం ఏమిటన్నారు, పాఠ్యే గేయే చ మధురం తంత్రీలయ సమన్వితం అన్నారు. రామాయణం చదువుకున్నా ఆనందంగా ఉంటుంది, పాడుకున్నా ఆనందంగా ఉంటుంది, పారాయణ చేసినా ఆనందంగా ఉంటుంది. అంటే గేయే చ మధురం అన్నారు కాబట్టి చాగయ్య గారు రామకథా సుధారస అని చెప్తారు. ఇది పాడినా ఆనందంగా ఉంటుంది, బాగుంటుందండి అన్నారు. ఇలా అనుకుంటూ ఉన్న సమయంలో బ్రహ్మగారు ప్రత్యక్షమైనారు. చూడండి ఎంత ప్లాట్ఫామ్. ఈయన బ్రహ్మగారికి నమస్కరించి, వాడెవడో పక్షిని కొట్టడం ఏమిటి, నేనేమిటో తిట్టడం ఏమిటి, నాకెందుకు వచ్చిన కర్మ ఇది, ఎందుకు ఇట్లా చేశాను అని అడిగాడు బ్రహ్మగారు. అప్పుడు బ్రహ్మగారు క్లారిఫికేషన్ ఇవ్వాలిగా, ఆ వచ్చిన వాడు ఎవడో కాదయ్యా, మా నాయనే కిరాతక రూపంలో వచ్చాడు, రామచంద్రమూర్తి కిరాతక రూపంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అడిగాట. నువ్వు నారదుని అడిగావు 16 లక్షణాలతో ఎవడన్నా మహాపురుషుడు ఉంటే వాడి చరిత్ర రాస్తానని. వారి చరిత్ర రాయటానికి అత్యంత ముఖ్యమైనటువంటి కరుణ రసం నీలో ఎలా ఉందో చూడటానికి ఎగ్జామినర్ గా వచ్చాడు. నువ్వు తిట్టావు, ఆయన స్టాంపింగ్ ఇచ్చేశాడు, వెళ్ళిపోయినాడు అన్నాడు. అయ్యో మరి తిట్టాను కదా అన్నట్ట వాల్మీకి. ఆ తిట్టిన నోటితోనే పొగుడు, ఏ నోటితో తిట్టావో ఆ నోటితోనే పొగుడు, నువ్వు
నీకు పుణ్యం కలుగుతుంది అన్నారు. అప్పుడు వాల్మీకి రామకథని, రామాయణం ఇతిహాసం కావ్యం, రామాయణం కావ్యం, భారతం ఇతిహాసం, భాగవతం మహాపురాణం. అందుకనే కావ్యానికి ఉండే లక్షణాలు వేరు, ఇతిహాసానికి ఉండే లక్షణాలు వేరు, పురాణానికి ఉండే లక్షణాలు వేరు. రామాయణ మహాకావ్యం 24,000 శ్లోకాలతో 500 సర్గలతో 100 ఉపాఖ్యానాలతో. రామాయణంలో 100 విడికథలున్నాయి, 500 సర్గలున్నాయి, 24,000 శ్లోకాలు రామాయణం మొత్తం. ఇంకా విశేషం ఏమిటన్నారు, మనకి గాయత్రి మంత్రం తత్సవితుర్వరేణ్యంతో ప్రారంభం అవుతుంది, బాలకాండ తపస్వాధ్యాయతో ప్రారంభమైంది. ప్రతి 1000 శ్లోకాలు దాటిన తర్వాత గాయత్రి మహామంత్రంలో ఒక బీజాక్షరాన్ని వాల్మీకి సంపుటి చేశారు. అందుకనే గాయత్రి మంత్రానికి అక్షరాలు 24, రామాయణంలో శ్లోకాలు 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలతో వాల్మీకి అన్ని కాండలు వాల్మీకే రచించాడు. ఇక్కడ మనకి లేనిపోని ఉత్తరకాండ జరగలేదని, ఉత్తరకాండ వాల్మీకి రాయలేదు, ఎవడో పిచ్చివాగుడు వాగుతాడు. అన్ని వాల్మీకి చేతనే రచింపబడ్డాయి. అటువంటి రామాయణంలో బ్రహ్మాండ పురాణం మనకి ఒక్కొక్క కాండని ఒక్కొక్క శ్లోకాన్ని పునశ్చరణ చేస్తూ రామాయణాన్ని పారాయణ చేయమని చెప్పారు. ఆ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ, అంటే ఇప్పుడు మనకి సుందరకాండ పారాయణ చేస్తారు. సుందరకాండ ఎలా పారాయణ చేయాలి, ప్రతి శ్లోకం చదివిన తర్వాత నమోస్తు రామాయ సలక్ష్మాయ మళ్ళా సంపూర్తి చేయాలి ప్రతి శ్లోకానికి. ఈ సుందరకాండ అవదండి, సుందరాకాండ అవుతుంది రాఘవేంద్రరావు. చాలా మంది సుందరాకాండ అనకూడదు. సుందరాకాండ అంటే కె రాఘవేంద్రరావు సినిమా అవుతుంది, సుందరకాండ అంటే వాల్మీకి అవుతుంది. చిన్న అక్షర దోషం. తెలుగు రాష్ట్రంలో పెళ్లి జరిగిందిట, వెడ్డింగ్ ఇన్విటేషన్ వేశాడు, విందు అని ఏడవచ్చు కదా, వాడు వెరైటీగా ఉంటుందని వివాహ తద్దినంబే భోజనాలు అన్నట్ట. సత్యాలు అర్థం చేసుకోలే, అంత తెలుగు ఎందుకు అక్కడ. 10 రోజు పెట్టబోదు, 2వ రోజు వచ్చేవాడు ఎవరు అసలు. 11:50కి ముహూర్తం అంటే 11:40కి వస్తారు. ఒక పెళ్లి గారికి పెళ్ళలేదు, ఆడపెళ్లి గారికి పెళ్ళలేదు, అంతా కాంట్రాక్టర్లు చూసుకుంటారు. వాళ్ళు వచ్చి ఆ బల మీద కూర్చుంటారు, వీళ్ళు వచ్చి బల మీద కూర్చుంటారు, హాయి చెప్పుకుంటారు, తింటారు, ఎవరు దూరం వెళ్ళిపోతారు. తెలుగులో ఈ ప్రమాదం ఉంది. అందుకని చాలా, ఎందుకు అంత తెలుగు భాష గొప్పదనం అంటే తెలుగు భాషలో ఉన్న సౌందర్యం ఇంకే భాషలో లేదు. అంత అక్షరాలు, సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది తెలుగు. అందుకని ఆ సంస్కృతం యొక్క రసమాధుర్యం తెలియాలి అంటే తెలుగు చూడాలి. అందుకే తెలుగులో చాలా రామాయణాలు ఉన్నాయి. విశ్వనాథ రామాయణం, మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, ఆనంద రామాయణం, ఇట్లా 24,000 శ్లోకాలతో రామకథ రచిస్తే బ్రహ్మాండ పురాణం ఏ కాండని ఏ శ్లోకాలతో అనుసంధానం. మనం కాండంతా చేయలేము ఇట్లా ప్రతి శ్లోకానికి. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేజీ అయిన తర్వాత ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తారు. అది కూడా కష్టమండి, అంత టైం లేదు, అరగంటలో సత్యనారాయణతం అయిపోవాలి, గంటన్నరలో సుందరకాండ పారాయణ అయిపోవాలి అంతే. అప్పుడు ఏం చేస్తారు అన్నారు, సర్గకి ఒకసారి ఈ శ్లోకాన్ని, దీన్ని జీవశ్లోకములు అంటారు. ఆ జీవశ్లోకం అంటే ఏంటన్నారు, సెలైన్ లాంటిది. సెలైన్ ఎక్కిస్తూ సర్జరీ చేయాలి. మరీ పేషెంట్ వీక్గా ఉంటే తొందరగా ఎక్కిస్తారు. పేషెంట్కి కావాల్సినటువంటి రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిస్తారు. టకా 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 గంట 2 గంటలు టైం పెట్టి సెలైన్ పడేట్టు. ఈ జీవశ్లోకాలు సెలైన్ లాంటి. అందుకని కాండకు ఒకసారి చేయమన్నారు, సర్గకు ఒకసారి చేయమన్నారు. రామాయణంలో ఒక్కొక్క కాండకి ఒక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేయమన్నారు. మొట్టమొదటి బాలకాండ. దాన్ని కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకంధ్యాయే బాలకాండే మహోత్తమే అని ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ కాండ పారాయణ చెయ్యాలి. అయోధ్యకాండ ఏం చెయ్యాలి అన్నారు, సీతాదేవి యుతం వీరం సర్వాభరణ భూషితం సీతాపతిం హరిం ధ్యాయేత్ అయోధ్యే కాండ ఉత్తమే. ఈ శ్లోకంతో అనుసంధానం.
ఆరణ్యకాండ, చాలా మంది అరణ్యకాండ ఆరణ్యకాండ దాని పేరు. దీన్ని ఎలా చేయమన్నారు? జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయే ఆరణ్యే కాండ ఉత్తమే. రామచంద్రమూర్తిని ఎట్లా స్తోత్రం చేయమన్నారు. కిష్కింధ కాండ ఎలా చేయమన్నారు? సుగ్రీవాదియుతం శేషం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే అని చెప్పారు. కిష్కింధకాండ చాలా గొప్ప కాండ. ఎందుకు అన్నారు? అక్కడ ఉన్నవాడు సుగ్రీవుడు. సుగ్రీవము అంటే మంచి కంఠధ్వని కలిగిన వాడు, కమాండెడ్ వాయిస్ అన్నమాట. ఈ గాత్రం పోయిన వాళ్ళు, గొంతు మూసుకుపోయిన వాళ్ళు ఓ 40 రోజులు కిష్కింధకాండ పారాయణ చేస్తే వితౌట్ ఎనీ యాంటీబయాటిక్ చక్కగా వోకల్ కార్డ్స్ క్లియర్ అవుతాయి. సుందరకాండ ఎలా చేయమన్నారన్నారు? చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్ సేవితం ధ్యాయే సౌందర్యకాండ ఉత్తమే. ఇట్లా ఇవి చెప్పింది బ్రహ్మాండ పురాణం చెప్పింది. మనకి ఆధారం వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మనం నమ్మకూడదు. పద్మపురాణం ఏం చెప్పిందో రామాయణం అదే. బ్రహ్మాండ పురాణం రామాయణాన్ని ఎలా పారాయణ చేయాలో అది, ఆ రెండే మనకు ఆధారం. అటువంటి పద్మపురాణం తగ్గ బ్రహ్మాండ పురాణంలో మనకి బాలకాండ ప్రారంభం అవుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే రామచంద్రమూర్తి జన్మించిన వంశానికి చాలా పేర్లు ఉన్నాయి. సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, ఇనవంశము, రఘువంశము. జాగయ్య గారు దీనమణి వంశ తిలకలావణ్య, నా గొంతు కాస్త ఇబ్బందిగా ఉంది, నేను వెళ్ళి రేపు పారాయణ చేసుకోవాలి కిష్కింధకాండ. దినమణి వంశ తిలక లావణ్య. అసలు ఈ వంశం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? రామాయణం రామవంశం శ్రీ మహావిష్ణువుతోనే ప్రారంభమైంది. ఇక్ష్వాకు వంశం శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ. అంటే వాళ్ళ ఆ వంశం చెప్తాను ఎంత గొప్ప వంశమో. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వరుడు, యవనాశ్వరుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితుడికి 2 భార్యలు. ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగరునకు 2 భార్యలు. ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదుడికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రకుడు, ప్రశుశ్రకునికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషునికి ఏయాతి, ఏయాతికి నాభాగు, నాభాగుకి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులు. ఇది రామవంశం. మళ్ళా వీళ్ళ తర్వాత ఇంకో పెద్ద ఫ్లాట్ ఉంది, అది చెప్తే మనం ఫ్లాట్ అయిపోతాం, ఇంకంత దూరం పోకూడదు. అటువంటి సూర్యవంశంలో అసీద్ అయోధ్యానగరే దేశే కోసలనామని తస్యాం శ్లేయాఖ్య గుణ శ్రీమాన్ రాజా దశరథో వసతు అని చెప్పాడు. అంటే అది అయోధ్య అన్నారు. ఊరికే పేరు పెడతారా? త్రిపుర సుందరి అని పేరు పెట్టారు. ఎట్నుంచి ఎటు చూసినా సౌందర్యం అర్థం కాల, దండం పెట్టి బయటకు వచ్చాం. అన్నపూర్ణమ్మ అని పేరు పెట్టారు, ఆవిడే అడుక్కు తింటున్నది, వీడికే పెడుతుంది. ధర్మరాజు అన్నాడు, వాడు ఎప్పుడూ ధర్మం చెప్పలేదు. అంత తేలిగ్గా పేరు పెడతారా? దాని పేరు అయోధ్య అన్నారు. ఎందుకు పెట్టారు అన్నారు? యోద్ధుమశక్యాః యోధ్యాః. యోధవరులు అంటే అయోధ్యలో అసలు యుద్ధాలే జరగలేదుటండి. ఎంత గొప్ప ప్రాంతం అండి. దేవానాం పూరయోధ్య అని చెప్తారు. యుద్ధాలు జరగని ప్రాంతం ఏదైనా ఉందా భారతదేశంలో ఉంటే అయోధ్య. అసలు అందులోకి ప్రవేశించలేరు ఎవరు కూడా, ఎంత బ్యారియర్స్ అయినా. ఏం జరిగింది అక్కడ అన్నారు? ప్రతి 10 గజాలకి ఒక యూప స్తంభం ఉంటుందిట. యూప స్తంభం అంటే ఏమిటంటే యజ్ఞం జరిగిన చోటు, యజ్ఞం జరిగిందని స్తంభం వేస్తారు. ప్రతి 10 గజాలకి యూప స్తంభాలు ఉంటే అయోధ్యలో ఎన్ని వేల లక్షల యజ్ఞాలు జరుగుంటాయి ఆలోచించండి. యుద్ధాలు లేని ప్రాంతం, యజ్ఞాలు జరిగిన ప్రాంతం. అందుకనే యజ్ఞోవై విష్ణువు అక్కడే పుట్టాడు ఆయన. అటువంటి అయోధ్య నగరాన్ని దశరథుడు పరిపాలిస్తున్నాడు.
ఎటువంటి వాడు ఆ దశరథుడు అన్నారు. ఏకకాలంలో 10 దిక్కులకి నాన్ స్టాప్ గా వితౌట్ ఎనీ బ్రేక్ గా రథాన్ని నడిపేవాడు. 10 దిక్కులకి ఎవరైనా నడుపుతాడా అండి ఎట్ ఏ టైం? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? మనకి వెంటనే అనుమానం వస్తుంది, మరైతే ఆయన గిన్నిస్ బుక్ లోకి ఎందుకు ఎక్కలేదు? ఆ దిక్కుమాలిన బుక్ అప్పుడు లేదు కాబట్టి ఎక్కలేదు, అంతే. ఇంతేనా? ఇలా చెప్పదు రామాయణం. ఆయన ఒక్కడే కాదు దశరథుడు, మనం అందరము దశరథులమే. చూడండి, ప్రతి వారి శరీరంలో 10 రథాలు ఉన్నాయి. ఏమిటా 10 అన్నారు? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఇవి అందరికీ ఉన్నాయిగా. ఆయన గొప్పతనం ఏమిటన్నారు? ఆ 10 తన కండిషన్ లో పెట్టుకున్నారు. మన వీక్నెస్ ఏమిటి అన్నారు? వాటి కండిషన్ లో ఉన్నామన్నారు. నీళ్లలో పడవలో నీళ్ళు, అంతే కదా. తన కండిషన్ లో పెట్టుకోవటం వేరు, వాటి కండిషన్ లో ఉండటం వేరు. ఆయన ఈ 10 ఇంద్రియాలని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఆయనకి 3 భార్యలు ఉన్నారు. ఆయనకే కాదు మనకి ఉన్నారు. ఇప్పుడా చెప్తారు మీరు? అసలు 20 ఏళ్ల ముందొచ్చి ఉండాల్సింది. వీళ్ళు చేసుకుంటే వచ్చేవాళ్ళు కాదు, బై బర్త్ వచ్చారు, లగేజ్తో వచ్చారు, ఫుల్ బ్యాగేజ్తో వచ్చారు. ఎవరి 3? శుద్ధ సత్వము, సత్వరజము, సత్వతమము. మనకి 3 ఉంటాయిగా. అప్పుడప్పుడు మనంత శాంతవంతుడు ఉండడు. అప్పుడప్పుడు 50-50 చకోరీ మిక్సేషన్, ఒక్కొక్కప్పుడు 70-30 ఉంటాయిగా. శుద్ధ సత్వంలో కౌసల్య, సత్వరజంలో సుమిత్ర, సత్వతమంతో కైక. చూడండి, మిగతా రెండిటికి సత్వం కలపబడి ఉన్నది. సత్వహీనంగా ఉంటే తగలాడిపోతాయి రజస్తమాదులు. సత్వంతో యాడై ఉండాలి. 100% సత్వం కౌసల్య, 50-50 సుమిత్ర, 70-30 కైక. అయిపోయింది. 3 భార్యలతో 60,000 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ అలా ఉండేది. కృతయుగంలో లక్షల సంవత్సరాలు బ్రతికారు, త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు బ్రతికారు, ద్వాపర యుగంలో 100 సంవత్సరాలు బ్రతికారు, కలియుగంలో 100 ఏళ్ళు బతుకుతారో లేదో తెలియకుండా బతుకుతున్నారు. ఒకవేళ పొరపాటున ఎవడైనా 100 ఏళ్ళు బతికితే పేపర్ వాళ్ళు వాడిని చంపేస్తాడు. నువ్వు ఇంతసేపు ఎందుకు బతికావు, నీ రహస్యం చెప్పు, అలా బతికావా, ఏం తిన్నావు, మిలిట్స్ తిన్నావా, పచ్చిగడ్డి తిన్నావా, బ్రౌన్ రైస్ తిన్నావా, అయితే బ్రౌన్ గడ్డి తిన్నావా చెప్పి వాడు చచ్చూరుకుంటాడు. అయిపోయా పాయే. కలిలో ప్రత్యేకించి 100 ఏళ్లే. ఆ 100 కూడా పూర్తవుతాయని ఎక్కడా లేదు. 30కి 40కే బకెట్లు తినేస్తుంటారు. ఎందుకు అన్నారు. ఇక్కడ కూడా ధర్మశాస్త్రం, గరుడ పురాణం మంచి మాట చెప్పింది. 70 ఏళ్ళు బ్రతికి వీడు చేయవలసినటువంటి కర్మలన్నీ 30 ఏళ్లకే పూర్తి చేసేసారా. టికెట్స్ ఇన్చాల్సి వచ్చింది. ఈ 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి పోయే వాళ్ళంతా మిగతా బ్యాలెన్స్ 60 కూడా ఈ 40లో కంప్లీట్ చేసేసారు. అంతేగా. చేస్తే ఎట్లా ఉంటారు, తీసేస్తారుగా. అప్పట్లో 1000 సంవత్సరాలు బ్రతికేవారు. 60,000 సంవత్సరాలతో 3 భార్యలతో అసలు అంత వైభవంగా రాజ్యం చేసిన వాళ్ళు లేరు దశరథుడు. పిల్లలు లేరు. ఎవరికైనా భగవంతుడు అందరికీ అన్ని ఇవ్వడు, ఏదో ఒక అంత కామా పెడతాడు. జీవితం అంతా కామానే, ఫుల్ స్టాప్ లేదు. ఫుల్ స్టాప్ ఒక అక్కడే చాలు అని. అప్పటి వరకు కామానే. ఎంత గొప్పవాడినైనా పలకరించండి, పూర్తి ఆనందంగా ఉన్నానని ఎవ్వడూ చెప్పడు. అన్నీ బాగానే ఉన్నాయి కానివ్వండి, అంతా బాగానే ఉంది కానీ అంటాడు. ఏమిట్రా కానీ? పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. చాలు, అది చాలు. మనం అనుకున్నవన్నీ మన వాకిట్లో డోర్ డెలివరీ చేస్తే రామనవమి చేస్తావా? నేను సస్తే చేయను, కన్ఫర్మ్. ఇంకా ఏదో ఆశ, వాళ్ళ కాకపోతే రేపు కొరియర్ వస్తుంది, వాళ్ళ కాకపోతే రేపు R1 వస్తుంది, వాళ్ళ కాకపోతే రేపు H1 వస్తుంది, వాళ్ళ కాకపోతే రేపు PRC వస్తుంది. ఆశయా బద్ధతేలోకే కర్మణా బహుచింతయ. మానవుడు దేని వల్ల బతుకుతాడు అంటే ఆశ వల్ల బతుకుతాడు. దేని వల్ల చచ్చిపోతాడు అన్నారు? దురాశ వల్ల చచ్చిపోతాడు అన్నారు. వీటి చంపడానికి వేరే అక్కర్లా, చాలు. ఏమిటి? పిల్లలు లేరు. మనకు అనుమానం, ప్రతి కథ పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఎక్కడ చూసినా పిల్లలు లేరని ఏడుస్తున్నారు. అవును, నిజమే.
వెనకట్లో పిల్లలు పుట్టడానికి ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు ఆపటానికి ఏడుస్తున్నారు. ఎందుకు అన్నారు? భాగవతం చెప్పింది సంతానం 7 రకాలుగా ఉంటారు అని. 7 రకాల బ్యాచిల్ట్ అండి. మొదటిది కారణజన్మ సంతానం, ఇది కలగటం కష్టం. రెండవది కామజన్మ సంతానం, ఇది ఆపటం కష్టం. నోటు మీద వడ్డీ, గట్టు మీద గడ్డి, మనం కళ్ళు మూసుకున్నా పెరుగుతూ ఉంటాయి, ఆపుతామా? మూడవది కర్మజన్మ సంతానం, ఏదో రకమైనటువంటి బాధతో ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని ఏడిపిస్తుంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు, అది కర్మజన్మ సంతానం. 4వ వాడు ఎవరన్నారు? ఉపేక్ష పుత్రుడు అన్నారు. వాళ్ళ నాన్న చచ్చి చెడి మంచినీళ్ళు మోసుకొస్తుంటే వీడు వాకిట్లో కూర్చొని గంగాళాలు తంతూ ఉంటాడు, వాడు ఉపేక్ష పుత్రుడు అన్నారు. 5వ వాడు ఉదాసీన పుత్రుడు. కానీ ఏం చేస్తాడు? కొంపలో ఉండి తీసుకురాని ఇంకా 4 బిందెలు తెచ్చినా పర్వాలా, వాడు అంత చావులు చచ్చి తెస్తుంటే వీడు ఎదురెళ్ళి అందుకోకుండా కానీ ఇంక 4 తేవచ్చు, నాన్న ఇగో ఇవి కూడా ఖాళీ ఉన్నాయి తీసుకురా, వాడు ఉదాసీన పుత్రుడు. 6వ వాడు శత్రుపుత్రుడు. చాలా మంది ఇప్పుడు అట్లాంటి బ్యాచ్ ఉన్నారుగా, అందరు వాళ్ళేగా, మమ్మల్ని ఎందుకు కన్నావు, పోషించలేకపోతే కన్నావా, సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా. ఇంకా ఏం మాట్లాడుతుంటారు? మా నాన్న ఏమి ఇవ్వకుండా చచ్చాడు, అసలు ఇంకా 4 ఏళ్ళు బతికితే నేనే చంపేసేవాడిని వాడిని, నా చేత చావకుండా వాళ్ళంతా వాడు చచ్చి బతికాడు, ఏమీ ఇవ్వకుండా ఎందుకు చచ్చాడు అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఏదన్నా ఇస్తే నువ్వు నిలుపుకు చావో కాబట్టి వాడు ఇవ్వకుండా చచ్చాడు. నిలుపుకు చచ్చే యోగం నీకుంటే ఇచ్చే వెళ్ళేవాడుగా. ఒకటే గుర్తు, మనకు అర్హత లేనప్పుడు మనం ఏమీ పొందలేము, మనకు ఆ యోగ్యత లేనప్పుడు మనం ఏమీ పొందలేము. ఎప్పటికప్పుడు మనల్ని మనమే స్కాన్ చేసుకోవాలి కానీ ఇంకోళ్ళ మీదకి దాన్ని తొయ్యకూడదు. 6వ వాడు ఎవడు అన్నారు? 7వ వాడు దాస్యపుత్రుడు, సేవకాపుత్రుడు అన్నాడు. వాడు ఎందుకు పుడతాడు అన్నాడు? తల్లిదండ్రుల్ని సేవించటానికే పుడతాడు, తల్లిదండ్రుల కోసమే పుడతాడు. తల్లిదండ్రుల కోసం వాడు అవసరమైతే ఎంత కష్టాన్నైనా చివరికి విషాన్ని కూడా ఆనందంగా మిగుతాడు. ఈ పుత్రులలో ఎవర్రా గొప్పవాళ్ళు అన్నారు? 1 7 అన్నారు. మిగతా 5 అన్నారు సెన్సెస్ కమిషన్ కోసం పుట్టారులే, జనాభా లెక్కకి రాసుకోండి అన్నారు. జనాభా లెక్క వేరు, జనార్దనుడు లెక్క వేరు. 1 7 జనార్దనుడు. పిల్లలు లేరు దశరథుడికి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? శర్వరీ దీపకశ్చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కులదీపక అని చెప్పింది. ఇక్కడ విశేషం పుత్ర అని శబ్దం వేసింది కొడుకల్లా, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా సుమతీ శతకం కూడా పుత్రోత్సాహము తండ్రికి అన్నాడు, కొడుకోత్సాహము తండ్రి కల్లా. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పుత్ర అండ్ కొడుక. ఏమిటి తేడా అన్నారు? 28 నరకాలు తప్పించేవాడిని పుత్రుడు అన్నారు, చూపించేవాడిని కొడుకు అన్నారు. ఎస్టిమేట్ చేసుకోండి ఏ లైన్లో ఉన్నామా, ఏ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు మనమే అంటున్నాం కదండి, మన కొడుకు అంటున్నాం, మా కొడుకు అంటే అంటున్నాం, మన పుత్రుడు అంటున్నామా? చస్తే అంటల్లా. ఎందుకంటున్నా? వాడికి క్వాలిఫికేషన్ లేదు. ఒకరిని మనం ఒప్పుకుంటున్నాం, ఒప్పుకుంటే దిగులు లేదుగా, మళ్ళీ భీషించి లేదు అది లేదు ఇది లేదు వెళ్ళిపోయి పాపం. అందుకే అందరూ పుత్రులు కాదు. పుత్రుడు అంటే ఎవరన్నారు? ఒక రామచంద్రమూర్తే పుత్రుడు. రాముల్లో అవండి మనం నేర్చుకోవాలి. రామాయణం మేము 20 సార్లు కింద నుండి పైకి, పై నుండి కిందకి, మధ్యలోంచి చదివితే ఏ లాభం? టేప్ రికార్డు చదువుతుంది. మా ఇంట్లో ఏ గోడకు ముట్టుకున్నా రామాయణం తరంగాలు ఏం లాభం? నీలో ఉన్నటువంటి అజ్ఞాన తరంగం పోనంత కాలం నువ్వు సూర్యుడి ముందు కూర్చున్నా వేస్టే. రామాయణాన్ని ఆచరించాలి, అనుసరించాలి. క్యారెక్టరైజేషన్ అంటే పుత్రుడు ఎలా ఉండాలో రామచంద్రమూర్తి చూపించాడు, స్నేహితుడు ఎలా ఉండాలో రాముడు చూపించాడు, మంచి భర్త ఎలా ఉండాలో రాముడు చూపించాడు, గొప్ప రాజు ఎలా ఉండాలో రాముడు చూపించాడు. ఇదే క్యారెక్టరైజేషన్. ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఎవడు ఏమనడు. గుహుణ్ణి ఉద్ధరించాడు, సుగ్రీవుణ్ణి ఉద్ధరించాడు, విభీషణుణ్ణి ఉద్ధరించాడు, ఆఖరికి తన సింహాసనం ఎక్కాడు. అది క్యారెక్టరైజేషన్, అది హీరోయిజం. అంతేగాని తగ్గేదేలా, వాడిని ఎట్టా తగ్గించాలో తగ్గిస్తారు. దిక్కుమాల దరిద్రం కాకపోతే కాంతారా సినిమాకి అవార్డు లేదా? గంధపు చెక్కల స్మగ్ర సినిమాకి అవార్డా? అంటే ఏంటి?
పిల్లల్ని కూడా అలా తయారయ్యమని మనం చెప్తున్నాం. ఎందుకంటే ప్రసార మాధ్యమాలు చాలా తొందరగా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. తోటకూర నాడే తల్లి ఆపితే వాడు తర్వాత పెద్ద దొంగ అవ్వడు. అక్కడ ఆపలేదు అంటే వాడు ఎక్కడికైనా పెడతాడు. మనం ఏం చెప్పాలి మన భవిష్యత్ తరానికి అంటే రాముడిలో ఉన్నటువంటి సుగుణాలు, లక్ష్మణుడిలో ఉన్నటువంటి గొప్ప అన్నదమ్ములు అంటే వాళ్ళే. అందుకే రామాయణంలో మనకి 4 విభిన్న తరహాల అన్నదమ్ములు కనపడతారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వీళ్ళు ఫస్ట్ బ్యాచ్. రెండో వాళ్ళు జటాయువు, సంపాతి. మూడో వారు వాలి, సుగ్రీవులు. నాలుగో వారు రావణ, కుంభకర్ణ. వీళ్ళు లేరా? ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. అందుకని పిల్లలు ఎందుకు ఉండాలి? ఇక్కడ దశరథుడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం పిల్లలు లేకపోతే పిల్లలు ఏం బతకట్లేదా? ఇంకా ఆనందంగా బతుకుతున్నారు, ఇంకా బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ధర్మాన్ని కొనసాగించడానికి సంతానం ఉండాలి. అది ధర్మం అంటే ఏమిటి అన్నారు. నువ్వు బ్రతికున్నంత కాలం నీ ఇంటికి వచ్చినటువంటి వాడికి గుప్పెడు అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చావు, వాడికి ఏదో దోవ చూపించావు. మరి నువ్వు పోయిన తర్వాత అది ఎలా కంటిన్యూ అవ్వాలి? నీ కడుపున పుట్టిన పిల్లలు దాన్ని కంటిన్యూ చేయాలి. అందుకే పిల్లలకి ఆస్తి ఇవ్వకపోతే వాడే ఏడుస్తాడు, పిల్లలకి సంస్కారం ఇవ్వకపోతే ఊరంతా ఏడుస్తుంది. బాబ్ 420 అయితే బేటా 210 हो जाएगा. వీడే ఇంత దరిద్రుడైతే వీళ్ళ నాన్న ఎంత దరిద్రుడో, వీళ్ళ తాత ఎంత ముదరష్టుడో, వీళ్ళ ముత్తాత ఎంత త్రాష్టుడో వస్తుంది కదండి. అనుకోరా? పిల్లలు మంచివాళ్ళైనా పొగుడుతారు, వాళ్ళు దుర్మార్గులైనా తిడతారు. అందుకనే పిల్లలకి ఇవ్వాల్సింది సంస్కారం. సంస్కారం ఇస్తే ఒక జిజియాబాయి అవుతుంది, ఒక రాణి అహల్యాబాయి హోల్కర్ అవుతుంది, ఒక వివేకానందుడు అవుతాడు, ఒక రమణ మహర్షి అవుతాడు, ఒక రామకృష్ణ పరమహంస అవుతాడు, ఒక శంకర భగవత్పాదులు వారు అవుతాడు. అంటే సనాతన వైదిక ధర్మం అది నిలబడదు, నువ్వు నిలబెట్టాలి. మనకున్న దరిద్రం ఏంటంటే ఎవడి పాపం వాడు అనుభవిస్తాడు, దీంట్లోంచి బయటికి రావాలి. ఎవడి కర్మ వాడు ఇందులోంచి బయటికి రావాలి. ధర్మం అదంతటది నిలబడదు, నువ్వు నిలబెట్టాలి. దానికోసం నువ్వు ప్రాణమైనా వదిలిపెట్టాలి, దానికోసం నువ్వు చివరి వరకైనా పోరాడాలి. రాముడు అదే చెప్పాడు సీతమ్మతో. సీతమ్మ వారు అడిగిందిట, ఏమండి రాక్షసులతో మీకేం ప్రత్యక్ష వైరం లేదు, అసలు వాళ్ళ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ వేరు. మీ నాన్న అరణ్యానికి పోరా అంటే వచ్చావు, ఇక్కడ విల్లు పట్టుకొని వాడిని విని ఎదురు చంపుతావు, అనవసరంగా పాపం కాదా? ఆవిడ 3 పాపాలని చెప్పిందిట. ఏమిటా 3? ఒకటి ద్రవ్యాన్ని కోరుకోవటం పాపం, ఒకటి భార్యను కోరుకోవటం పాపం, నిష్కారణంగా ఒకళ్ళని హింసించటం పాపం. మీకు ఆ పై 2 లేవు. ఇదేంటి అసలు దరిద్రం? వాడిని కొట్టడం ఏమిటి అని అడిగితే రామచంద్రమూర్తి క్లారిటీ ఇచ్చాడు. సీత, ఈ సమస్త భూమండలం మాది, ఇక్ష్వాకులది. మా తండ్రికి నాకు ఏదో డిస్ప్యూట్ వచ్చి బయటకు వచ్చాం. వచ్చినంత మాత్రాన నాకు రాజరికం లేకుండా ఎలా పోతుంది? మా తమ్ముడు అయోధ్యలో వాడు పరిపాలన చేస్తున్నాడు, వితౌట్ క్రౌన్ నేను పరిపాలన చేస్తున్నాను. మా ధర్మం ఏమిటి? ధర్మాన్ని రక్షించడం, దుష్టులను శిక్షించడం, దుష్టులు శిక్షింపబడ్డారని మంచి వాళ్ళకి తెలియజేయటం. అంతే. భగవద్ అవతారాల్లో ఈ 3 ఉన్నాయి: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. అవసరమైతే నిన్నైనా వదిలిపెడతా గాని నేను ధర్మాన్ని వదిలిపెట్టను అని చెప్పాడండి రామచంద్రమూర్తి. అది ఆయన గొప్పతనం. అవసరమైతే నిన్నైనా వదిలిపెడతా సీత, ధర్మాన్ని వదిలిపెట్టను అంటే ధర్మాన్ని మీద రామచంద్రమూర్తికి అంత స్టాండర్డ్స్ ఉన్నాయి. అటువంటి పిల్లలు వాళ్ళు లేరని దశరథుడు ఏడ్చాడు. రాత్రిని ప్రకాశింపజేసేవాడు చంద్రుడు, పగటిని ప్రకాశింపజేసేవాడు సూర్యుడు, ముల్లోకాలని ప్రకాశింపజేసేది ధర్మం, వంశాన్ని ప్రకాశింపజేసేవాడు పుత్రుడు. సుపుత్ర కులదీపక అన్న ఏడ్చాడు. వశిష్ఠుడి దగ్గరికి పోయి ఏడ్చాడు. పిల్లలు లేరండి, మీరు మా ఇంటి పురోహితులు, ఎన్ని సత్యనావర్తాలు చేయించారు, ఏం లాభం లేదు, అనవసరంగా బస్తాలు బియ్యం ఇచ్చాం కానీ మనం అదే ఆలోచిస్తూ ఉంటాం. ఎవరన్నా కాగానే వెంటనే ఇన్స్టెంట్ లో ఫలం రావాలి. ఎట్లా వస్తుంది? అట్లా రాదు. మనం ఆలోచన. అందుకే మనం చేసేటువంటి దాంట్లో వాక్యార్థం వేరే ఉంటుంది, వాచ్యార్థం వేరే ఉంటుంది. వాచ్యార్థం వెతుక్కోవాలి మనం. చాలా చోట్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు, పాపం వీళ్ళకి అనుమానం,
ఈ గృహస్థులకి అడిగితే స్వామివారు శపిస్తారేమో అని భయం, అందుకని భయంతో చేస్తారు. ఏం చెప్తాం? దుఃఖితోహం దరిద్రోహం బ్రాహ్మణో వైభ్రమేమహి. దరిద్రుడైన బ్రాహ్మడు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేశారు, ధనవంతుడైనాడు అని చెప్పారు. వెంటనే మనకు ఆలోచన, వాడు ధీరుభాయ్ అంబానీ అయినాడా, ముఖేష్ అంబానీ అయినాడా, జేఆర్డి టాటా అయినాడా, బిర్లా అయినా? వాడేమో అలా వాడు వాడిగానే ఉన్నాడు. మరి ధనవంతుడైనాడని ఎందుకు చెప్పారు? ఈ ధనం అంటే ఏమిటి అర్థం అసలు? ఈ వ్రతం చేయడం వల్ల వాడు పొందినటువంటి ఫలితం ఏమిటి? ఆయన డబ్బులు, మేడలు, మిద్దెలు ఇచ్చే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కాదు పరమాత్మ. కావాలంటే నిర్మలా సీతారామన్ అడగండి, ఇంకేమన్నా వేయమన్నా వేస్తుంది, జిఎస్టి వదిలిపోతుంది దూల. భగవంతుడు ఇవి ఇవ్వడు. మరి వాడు ఎట్లా ధనవంతుడైనాడు? దీనికి పెద్దలు చెప్పిన వ్యాఖ్యానం ఏంటంటే, అంతకు ముందు వాడికి తెల్లారితే భయంగా ఉండేది. రేపెట్లా నాయనో, రేపు పొద్దు గూకుతున్నదంటే భయం వేసేది, తెల్లారేదంటే భయం వేసేది. వ్రతం చేస్తే ఏమైంది అన్నారు, వాడికి ధైర్యం కలిగింది. ధైర్యమే ధనము. నేనెందుకు భయపడటం? ఇంతమందికి అన్నం పెట్టే భగవంతుడు నాకు పెట్టడా? నా కర్మ ఎలా ఉంటే అలా నడుస్తుంది, దీనికి నేను భయపడటం ఎందుకు? వాడికి నిర్భయత్వం కలిగింది, అది ధనం అంటే. అంతేగాని తీసుకొచ్చి వాడి ఇంట్లో మూటలు ఎవడు వేయలే. వ్రతంలో ఉండేటువంటి వాచ్యార్థం ఇది. అది లేకుండా మనం ఆలోచిస్తాం, మరి ఆ బ్రాహ్మడికి ధనం కలిగింది, నేను ఇప్పటికి ఎన్ని పౌర్ణాలు చేశాను, ఎన్ని ఆకాశాలు చేశాను, ఎన్ని సంక్రాంతులు చేశాను, నాకేం రాలేదు, అనవసరంగా బ్రాహ్మడికి ఇచ్చిన దక్షిణ పోయింది. మన భావం ఇది. బాహ్యమైనటువంటి ద్రవ్యాన్ని, బాహ్యమైనటువంటి ఐశ్వర్యాన్ని, బాహ్యమైన సుఖ సంపదల్ని భగవంతుడు ఎప్పుడూ ఇవ్వడు. అది కన్ఫర్మ్. అది ఎవరిస్తారు అన్నారు, నువ్వు చేసిన పురాకృత కర్మ నీకు ఇస్తుంది, అంతే. ఆయన ఏమిస్తాడు అన్నాడు, ఈ కర్మ క్షయం అవుతూ ఉంటే చూస్తుంటాడు, ఇంకా ఎంతుంది, తొందరగా కానీరా. మానవుడు ఏమిటంటే పొద్దున్న నుంచి రాత్రిగాల పనిచేసి రాత్రికి వచ్చిన డబ్బు అంతా లెక్క పెట్టుకుంటుంటాడు. ఇవాళ 100 పెరిగింది, ఇవాళ 200 పెరిగిందని. పెరిగిన డబ్బును చూసి మానవుడు నవ్వుతూ ఉంటే, తరుగుతున్న వీడి ఆయుర్దాయాన్ని చూసి భగవంతుడు నవ్వుకుంటాట. ఒక రోజు పోయే, 2వ రోజు బాయే, వీడి ఆయుర్దాయం తరిగిందని ఆయన నవ్వుకుంటాడు, ఈ పిచ్చి కథ డబ్బు పెరిగిందని వీడు నవ్వుకుంటాడు. పూర్వజన్మ కర్మార్చితం చేతనే నీకు పాపము, పుణ్యము, సుఖము, దుఃఖము వస్తాయి. భగవంతుడు ఏమీ ఇవ్వడు. ఆయనకి ఎవరి యందు రాగము లేదు, ద్వేషం లేదు. కర్మ సాక్షిగా నిలబడి ఉంటాడు. కర్మ క్షయం అయ్యేంత వరకు ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు పూర్వజన్మలో ఏమన్నా కొంచెం మంచి కర్మ అనుష్ఠానం చేస్తే నీకు మార్గం చూపిస్తుంటాడు. రే అదో వద్దు, ఇదో తీసుకో, ఇదిగో ఇట్లా వెళ్ళు. అంతేగాని ఐశ్వర్యం భగవంతుడు ఇవ్వడు. పూర్వజన్మ కర్మ అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం చెప్పేసింది. చాలా మంది మేము బతకం ఇష్టం లేదు, చచ్చిపోతాం, చావు ఏదో వీడి చేతిలో ఉన్నట్టు ఫోన్ పే చేసినంత తేలిగ్గా చేసి, అంత అనుకోగానే చచ్చిపోతే వెనక తాలూకు బ్యాలెన్స్ అంతా ఎవడు అనుభవిస్తాడు? ఆ బ్యాలెన్స్ నిన్ను బ్రతికిస్తుంది అనుభవించడానికి. నీ ఇండివిజువల్ ఐడియాస్తో నువ్వు బతకరా చమట, నువ్వు చేసిన పూర్వజన్మ కర్మ నిన్ను బతికిస్తుంది అని చెప్పింది ధర్మశాస్త్రం. అందుకు దుఃఖపడ్డాడు దశరథుడు కూడా. పిల్లలు లేరు మాకు, మీరు మా ఇంటి పురోహితులు, బ్రహ్మదేవుడి పుత్రుడు, మాకేంటి దరిద్రం, మాకు అసలు పిల్లలు పుడతారా అని అడిగాడు. వశిష్ఠుడు ఏం చెప్పాలి? 60,000 సంవత్సరాలు, గడ్డం పండింది, నడు వంగిపోయింది, ఆశ ఎండలేదు దశరథుడికి, ఇంకా ఎక్కడో బ్లింక్ అవుతున్నది. వశిష్ఠుడు నీకు తప్పకుండా పిల్లలు పుడతారు అన్నట్టు. నేను నవ్వాడు. మా ఇంటి పురోహితుడు మాకు పాజిటివ్ ఆన్సరే ఇస్తాడు, నెగిటివ్ ఇస్తే మేము వెంటనే ఆన్లైన్లో ఇంకో పురోహితుడి కోసం వాంటెడ్ ప్రీస్ట్ అని బోర్డు పెట్టేస్తాం, ఇంతకంటే ఏం చెప్తారు మీరు అన్నారు. అప్పుడు దశరథుడికి కలిగినటువంటి అనుమానాన్ని వశిష్ఠుడు ఛేదించాడు. గురు అంటే ఏమిటన్నారు? గుశబ్దో రంధకారస్య ఋషబ్దత్తన్నిరోధక. గు అంటే అజ్ఞానం, రు అంటే పోగొట్టేవాడు. అజ్ఞానాన్ని పోగొట్టేవాడే గురువు. అందుకనే గురువు ఎవరన్నారు? పరమార్థ జ్ఞానం చెప్పిన వాడే గురువు. పదార్థ జ్ఞానం చెప్పినవాడు అధ్యాపకుడు అవుతాడు. పదార్థ జ్ఞానం వేరు, పరమార్థ జ్ఞానం వేరు. మనం ఆ గురువుకి అధ్యాపకుడికి తేడా లేకుండా గురు పూజ వచ్చేటప్పటికల్లా వ్యాస మహర్షుల వారిని, శంకరుణ్ణి వదిలిపెట్టేసి ఎవరికి చేయకూడదో వాళ్ళకి చేస్తూ ఉంటాం. ఇదో దరిద్రం.
అధ్యాపకుడు వేరు, గురువు వేరు. గురువు అంటే జన్మార్చితమైనటువంటి మహాపాపం ఎలా క్షయం అవుతుందో చెప్పేవాడు గురువు. అయినా నీకు పిల్లలు కలుగుతారా? నువ్వు చేసి మర్చిపోయినావు, రిజల్ట్ ఇప్పుడు వస్తున్నది, అంతే కదా. మనం అకౌంట్లో నిల్వ వేశాం, మనకు గుర్తుండదు. ఆ టర్మ్ డిపాజిట్ కాగానే బ్యాంకు వాళ్ళు SMS పెడతారు, మీ డిపాజిట్ పెరిగింది, ఇంత వడ్డీ కలిసింది, నీకు తెలియజేయటం అయింది అని. చేస్తున్నారా? నువ్వు మర్చిపోతే వాడు మర్చిపోయినాడా? కర్మ కూడా అంతే. చేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే అని చెప్పింది ధర్మశాస్త్రం. కర్మ ఎంత గొప్పది అంటే, సేతే సహసయానేన, నువ్వు పడుకుంటే నీ భార్యా బిడ్డలు కూడా తగులుకోనంత దగ్గరగా తగులుకొని పడుకుంటుంది. గచ్చంతి మనుగచ్చతి, నువ్వు అడిగేశావు అనుకుంటావు, నువ్వేయవు, ముందర అదేస్తుంది, తర్వాత నిన్ను వేయిస్తుంది. ఎప్పటి వరకు? ప్రాక్తనం కర్మ, చేసుకొచ్చాంగా జన్మలో, ఆ ఫలం ఇచ్చేంత వరకు. ఇచ్చిన తర్వాత ఏమిటి అన్నారు? నివర్తతే, వెళ్ళిపోతుంది. అది ఇవ్వనంత వరకు నువ్వు పో 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 అని మెడబెట్టి గెంటినా అది వెళ్ళదు. చూసారా, కాళ్ళు పట్టుకు లాగుతుంటే చూరు పట్టుకుని వెళ్ళాడారని. ఇచ్చిన తర్వాత నువ్వు ఉండమన్నా ఉండదు. నీకు కర్మ ఉందయ్యా, నువ్వు మర్చిపోయినావు, అది ఇప్పుడు వచ్చింది. కొంతమందికి శాపాలు వరాలు అవుతాయి, కొంతమందికి వరాలు శాపాలు అవుతాయి. శాపాలు వరాలైన వాళ్ళల్లో దశరథుడు, అహల్య. వరాలు శాపాలైన వాళ్ళలో కర్ణుడు. ఏమిటి దశరథుడుకున్న శాపము అన్నారు? బాగా వయస్సులో వేటకి వెళ్ళాడు. శబ్దభేది అని, చూడండి, ఈ విద్యకి దశరథుడే ఫస్ట్ అండ్ లాస్ట్. అంతకుముందు ఎవరు దాన్ని ముట్టుకోలే, ఆ తర్వాత ఎవరు ఆ జోలికి పోలా. శబ్దం విని ఆ దిక్కుకి బాణం వేసి దాన్ని ఫిల్ చేస్తాడు. ఆ రోజు చాలా జంతువుల్ని వేటాడి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది పెట్టి ఇంటికి వెళ్ళిపోదామని విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి కళ్ళు మూసుకొని చెవులు రిక్కిస్తూ ఏదైనా శబ్దం వినపడితే ఆ వైపుకు బాణం వేద్దాం అనుకున్నాడు. చాలాసేపటి వరకు ఏ శబ్దం వినపడలేదు. సూర్యవంశంలో ఎక్కుపెట్టిన బాణం దించరు వాళ్ళు, లక్ష్యం మీదకే వెళ్ళాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుందంటే, బాగా దూరంగా ఉన్న ఒక చెరువులో బుడ 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 శబ్దం వినపడదు. ఏనుగు నీళ్లు తాగుతున్న శబ్దం వినపడ్డది. అంటే మన ఇంద్రియాలే మనల్ని మోసం చేస్తాయి, ఇంతకంటే అక్కర్లా. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క విషయం చేత పడిపోతుంది అని చెప్పింది ధర్మశాస్త్రం. పావుల్ని పట్టేవాడు ఆ పాము ముందు నాగస్వరం ఊత్తూ దాన్ని పట్టుకుంటాడు. లేడిని కొట్టేవాడు వేణుగానం చేస్తూ లేడిని పట్టుకుంటాడు. ఏనుగుని పట్టాలి అనుకున్నవాడు గుంట దొవ్వి గుంట మీద గడ్డి వేసి ఆ ఎదురుగ్గా ఆడ ఏనుగుని పెట్టి దీన్ని అందులోకి లాగుతాడు, గుంటలోకి లాగుతాడు. ఇట్లా ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క జంతువుని పడతాడు. అవే పడిపోతున్నప్పుడు 5 ఇంద్రియాల చేత మానవుడనే జంతువు పట్టడంలో పెద్ద ఆశ్చర్యమే లేదు అని చెప్పారు. వీడు ఎట్ ఏ టైం 5కి పడిపోతాడు. ఏనుగు నీళ్లు తాగుతున్నది అనుకున్నాడు, బాణం వేశాడు. ఏనుగు అరుస్తుంది అనుకున్నాడు, ఏనుగు అరవలేదు. తండ్రి అనేటువంటి ఒక పసిపిల్లవాడి కేక వినపడ్డది. ఉడికిపోయినాడు దశరథుడు. గబగబా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా ఒక చూడలేని హృదయ విదారక దృశ్యం కనపడ్డదండి. నీళ్ల కుండ నీళ్లల్లో ముంచుతూ ఓ 12 11 ఉంటాయి ఓ పిల్లవాడు. ఆ పిల్లవాడి గుండెల మీద దశరథుడు వదిలిన బాణం దిగబడున్నది. వెచ్చటి నెత్తురు చిమ్ముతుంటే ఆ పిల్లవాడు నీళ్లల్లో మునిగిపోతున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ధర్మం ఏమిటంటే, ఏదో కొట్టాం, ఏనుక్కు బదులు వీడికి తగిలింది, చచ్చిపోయినాడు అని వెళ్ళిపోలా దశరథుడు. వెళ్ళిపోతే రామచంద్రమూర్తి ఆ ఇంట్లో పుట్టడు. రాముడు పుట్టాలి అంటే క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. క్రిస్టల్ క్లియర్ గా ఉంటేనే పరమాత్మ ఆ ఇంట్లో పుడతాడు. వెంటనే నీళ్లలోకి దిగి ఆ పిల్లవాడిని గట్టిగా పొదివి పట్టుకున్నాడు. ఆ పిల్లవాడు కళ్ళు తెచ్చాడు. నాయనా నన్ను క్షమించు అని వేడుకున్నాడు దశరథుడు. ఆ పిల్లవాడు ఏమన్నాడు అంటే, దప్పిగొంటిమి నీరు త్రావంగ తెమ్ము తనయుడాయని ముది తల్లిదండ్రులన్నగా చప్పున నీర్ముంచు సడిచేయు నన్ను శ్వపదం అనుకుని చావగొట్టితివు. ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా, నన్ను కొట్టటము నీ తప్పు కాదు. ఎందుకంటే
తలబడే చోటికి కాళ్ళు లాక్కెళ్తాయి. మనం ఏమంటాం, అంతకుముందు 2-3 సార్లు పడ్డాడండి, అప్పుడేం పోలా, రాత్రి వస్తూ బాత్రూమ్ తలుపు తగిలి పడ్డాడు, ప్రాణం పోయింది. బాత్రూమ్ తలుపు తగలటం అనేటువంటిది కారణం, కార్యం ఏమిటి అన్నారు, ప్రాణం పోవటం కాదు. అంతకుముందు గోడలు తగులుకున్నాయి, పోయాడా, పోలా. అప్పుడు గింజలు ఉన్నాయి, ఇప్పుడు పోయినాడు అంటే గింజలు అయిపోయినాయి, అంతేగా. ఉత్తరీయంలో అన్నం మూట కట్టుకొచ్చాం, ఉత్తరీయం తిప్పాం, మూట కట్టిన అన్నం అంతా తిన్నాం, ఉత్తరీయం దులిపేశాం, అయిపోయిందా లేదా, అంతే. నా తల్లిదండ్రులు మంచినీళ్ళు అడిగారు, వాళ్ళకి నీళ్లు ఇద్దామని ఇక్కడికి వచ్చాను, నువ్వు ఏనుగు అనుకొని బాణం వేశావు. ఎవరిది తప్పు లేదు. ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఈ రూపంగా నా ప్రాణం పోవటం విధి లిఖితం, ఎవరిని అనను. అయితే ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు, బాధ కాకపోతే రేపు పోతాం. మా తల్లిదండ్రుల్ని ఇక సేవించలేకపోతున్నాననే దుఃఖం అయ్యా నాకు. అందుకని మానవ జన్మలో ఎన్నైనా తీర్చుకోవచ్చు, ఎన్నైనా చెయ్యొచ్చు, మాతాపితృల రుణం తీర్చుకోలేము. వాళ్ళు బతికున్నంత కాలం వాళ్ళని సేవించాలి, అవసరమైతే అన్నీ వదిలి వాళ్ళ సేవకి వెళ్ళిపోవాలి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత చారడేసి గారెలేసి ఊరంతా పంచిపెడితే లాభంలే, వాళ్ళు బతికుండగానే వాళ్ళని చూడాలి. ఇంకా వాళ్ళని సేవించలేకపోతున్నానని దుఃఖపడుతున్నాను అంటే, ఎవడా పిల్లవాడు, శ్రవణ కుమారుడు అని వైశ్య కులానికి చెందినటువంటి పిల్లవాడు. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ దాహం తీర్చు, అడిగితే చెప్పు నా గురించి, అడగకపోతే చెప్పద్దు, ప్రాణం వదిలేశాడు. చాలా దుఃఖపడ్డాడు. ఏం చేస్తాడు, ఆ పిల్లవాడిని ఎత్తుగా భద్రపరిచాడు. ఆ కుండ తీసుకొని పుట్టు గుడ్డి వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు వాడి దగ్గరికి వెడితే వాళ్ళు ముందరే గుర్తుపట్టారు, ఆగు అన్నారు, ఉలిక్కిపడ్డారు. ఇదేమిట్రా, వీళ్ళు పుట్టుగుడ్డి వాళ్ళు అన్నారు, నన్ను ఎలా రికగ్నైజ్ చేశారు. వాళ్ళకి చాలా తెలివి ఉంటుందండోయ్. కళ్ళు ఉన్న వాళ్ళకంటే కళ్ళు లేని వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చక్కగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మనం దిక్కుమాల చూపులన్నీ చూస్తూ లారీ కిందకో ట్రాక్టర్ కిందకో వెళ్ళిపోతుంటాం, ఏ గుంటలోనో పడిపోతుంటాం. ఎందుకు వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తారు అన్నారు, భగవంతుడు వాళ్ళల్లో ప్రవేశించుంటాడు. ఎట్లా గుర్తుపట్టారు, ఈ పిల్లవాడు వాళ్ళ పిల్లవాడు కాదనంటే, రోజు వాళ్ళు వింటున్నటువంటి అడుగుల చప్పుడు ఇప్పుడు వినపడుతున్న అడుగుల చప్పుడులో తేడా బట్టి చెప్పారండి, నువ్వు మా పిల్లాడివి కాదు, మీరు మంచినీళ్ళు తాగండి అన్నారు. మా పిల్లవాడు కదా, అసలు సంగతి చెప్పు, ఇప్పుడు చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుందన్నారు, ఇంకో 2 లేస్తారు, చెప్పకపోతే ఏమవుతుందన్నారు, వీళ్ళే లేస్తారు. విషయం తెలిసి చచ్చిపోతారు, విషయం తెలియక చచ్చిపోతారు. చచ్చిపోవడం సర్వసాధారణం. ఇక ఏం చేయాలో లేక తోచక చెప్పేస్తాడు. వాళ్ళు దుఃఖపడి, ఈ ముసలితనంలో మా పిల్లలు దూరమై మేమెట్లా చచ్చిపోతున్నామో, నీ ముసలితనంలో కూడా నీ పిల్లలు నీకు దూరం అయితే గాని నీకు మరణం రాదు అని శపించారా అన్నారు. శపించలా, వాళ్ళు దుఃఖపడ్డారు. ఒకడు అనవసరంగా ఏడిస్తే ఆ దుఃఖం నిన్ను కట్టి కుడుపుతుంది అని ధర్మశాస్త్రం. వాడు ఎందుకైనా ఏడవని, నీ వల్ల మాత్రం ఏడవకూడదు. నీ వల్ల ఏడ్చాడు అంటే ఆ దుఃఖం వంశాన్ని కట్టి కుడుపుతుంది. వాడు ప్రాణం వదిలేశాడు. దశరథుడు ఆ పిల్లవాడికి ఈ ఇద్దరికి ఉత్తర క్రియలు చేశాడు. చూడండి, ఇక్కడ ఇది విశేషం. అరణ్యంలో వదిలి రాలా, దహన క్రియలు చేశాడు. అంటే ఏంటన్నారు, పొరపాటుగా తన వల్ల తప్పు జరిగినా ఆ జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో ధర్మం ఏమిటి అన్నారు, ప్రతివాడికి అజ్ఞానం ఉంటుంది, ప్రతివాడికి జడత్వం ఉంటుంది, ప్రతివాడికి పాపం ఉంటుంది. అందుకే కదా మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి అన్నారు. పాపం లేని మానవుడు ఎక్కడున్నాడు, అజ్ఞానం లేని మానవుడు ఎక్కడున్నాడు, జడత్వం లేని మానవుడు ఎక్కడున్నాడు, ఉంటాడు. దీంతో ఉండకూడదు, ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎట్లా చేస్తామో అన్నారు. బావి దగ్గర చెంబు పెట్టాం, బావి మీద గిలకతో తోడుతున్నాం, పొరపాటుగా ఈ చెంబు వెళ్ళి బావిలో పడ్డది. అయ్యో రామా, మా అత్తగారు పుట్టింటికి వచ్చినప్పుడు ఇచ్చింది పశువు చెంబు పడిపోయింది. గాలం వేస్తాం, తీస్తాం, అవసరమైతే మొగుడిని దింపుతాం,
వస్తే చెంబుతో నా పైకి రా, లేకపోతే రావద్దు. ఎందుకంటే దానికంటే చెంబు ముఖ్యం. సరే వాడు నానా చావులు తెస్తాడు, చెంబు దొరకలేదే అంటాడు. సరే ఏదో చావు పైకి అంటుంది. రెండోసారి మళ్ళా ఇంకో చెంబు పడుతుంది. వాడు అప్పుడు ఊరు వెళ్తాడు, ఉంటే ఎక్కడ దింపుతుందో అని. అంతేగా ఇప్పుడు ఈసారి వాడికి గ్యారంటీ ఆ తాడెక్కడో కట్ చేస్తుంది, ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. వాడు ఊళ్ళో ఉంటాడు. సరే ఎవరిలో పెట్టుకొస్తుంది, బావిలో దిగుతాడు, వాడు వెతుకుతాడు. రెండోసారి పడ్డ చెంబు దొరకదు. మొదటిసారి పడ్డ అదే 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 నువ్వు తాడు గట్టిగా పట్టుకొని నేను పైకి వస్తున్నా అంటాడు వాడు. సరే వచ్చిన తర్వాత ఇదే 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 అంటే ఏమిటన్నారు, రెండోసారి పడ్డ చెంబు కంటే మొదటిసారి పడ్డ చెంబు మీదే ఎక్కువ అభిప్రాయం. వెంటనే ఏం చేసిందన్నారు, వాడికి డబ్బులు ఇచ్చిందో చచ్చిందో తర్వాత వెంటనే అంత చింతపండు ఉప్పు పెట్టి దాన్ని తళ 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 వేసి, మా బుజ్జే మాముండే ఎంత బాగున్నావు, ఎన్నాళ్ళు అయిపోయినావు పడ్డావు అని చెప్పి దాంతో అష్టోత్తరం మొదలు. 2 నిమిషాలకు ఏమవుతుంది అన్నారు, మళ్ళా ఆ చెంబుకి చిలువ ఎక్కుతుంది. అంతేగా మళ్ళా ఏం చేస్తాం, చచ్చినట్టు తోముతూ ఉంటాం. మొగుడు అంటాడు, ఇంకా నేను కాస్కోకి వాల్మార్ట్కి వెళ్ళలేను, చింతపండు తేలేను, నీకు చింతపండు తెచ్చేంటికి నా జీవితం అంతా సరిపోతున్నది, ఇక మానేయండి. మకిలబడ్డ ఇత్తడి చెంబుని ఎప్పటికప్పుడు తోముకుంటూ దాన్ని ఎలా శుభ్రపరుస్తున్నామో, విషయ వాసనల చేత మైలబడ్డ మనస్సును కూడా ఎప్పటికప్పుడు సజ్జన సాంగత్యం అనే చింతపండు చేత తోముకుంటూ ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దీన్ని తవ్వుకోవాలిగా. దీన్ని తవ్వడానికి చింతపండు ఏంటున్నారు, సజ్జన సాంగత్యం. దీనికి రూపాయి ఖర్చు లేదు, ఫలం అధికము, వెల స్వల్పము. తోముకోవాలి. ఎప్పటికప్పుడు మనలో ఉన్న జడత్వాన్ని, ఎప్పటికప్పుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని, ఎప్పటికప్పుడు మనలో ఉన్న పాపాన్ని. మానవ జన్మ అంటే ఏమిటి అన్నారు, అజ్ఞానము, జడత్వము, పాప సమ్మిశ్రితము అన్నారు. ఇందులో బియ్యంలో రాళ్ళు కలిసి ఉంటాయి. రాళ్ళు కలిసినాయని బియ్యాన్ని బారబోసుకుంటావా, రాళ్ళు ఏరి బియ్యాన్ని వాడుకుంటాం. కొంపలో ఎలుకలు ఉన్నాయి, ఎలుకల్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి కానీ ఇంటికి నిప్పు పెట్టుకుంటావా. అలాగే పాపాజ్ఞాన జడత్వ సమ్మిశ్రితమైనటువంటి మానవ జన్మని సాధు సజ్జన సాంగత్యం చేత ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటాం. దశరథుడు ఏం చేశాడు అన్నారు, వదిలేసి వెళ్ళిపోలా, ఆ ముగ్గురికి సంస్కారం చేశాడు, దిద్దుకున్నాడు. వదిలేసి వెళ్ళినా ఎవరు అడగరు, భగవంతుడు అడుగుతాడు. ఎవరా అంత పని ఎక్కడ చేసి ఇప్పుడు నన్ను ఎంత ధైర్యంగా వచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ గా నాకు అదివ్వు ఇదివ్వు అని అడుగుతావా. జీవులు ఎంత లౌల్యం అంటేనండి, జీవ స్వభావం ఏమిటన్నారు, పూజ చేసేటప్పుడు నా పూజ భగవంతుడు స్వీకరిస్తున్నాడు. నేను అష్టోత్తరం చదువుతూ ఉంటే ఆ పువ్వు రాలింది, దేవుడు అనుగ్రహించాడు, నా పూజ ఆయన యాక్సెప్ట్ చేశారు అంటారు. కానీ మనం చేసే తప్పు భగవంతుడు చూస్తున్నాడని మాత్రం ఒప్పుకోరు. ఏదో దిక్కుమాల సీసీ కెమెరా వాకిట్లో ఉంటేనే చాలా సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు నడుస్తాం. మనం పెట్టుకున్న సీసీలకి, మనకి ఎవడూ పెట్టకుండా ఉన్న ఆ సీసీకి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం చేస్తున్న పూజ భగవంతుడు చూస్తున్నాడు అని తెలిసినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఆయన అకౌంట్ లోకి వెళుతున్నది అని తెలిసి ఉండాలి, స్పృహ ఉండాలి. అప్పుడేమవుతుంది అన్నారు, పుణ్యం చెయ్యరయ్యా, అట్లా అని పాపం చేయటానికి భయపడతారు. చాలు, పాపం చేయకుండా ఉంటే పుణ్యం చేసినట్టే, మొగుడిని తిట్టకుండా ఉంటే అశ్వమేధ యాగం చేసినట్టే. వారి చచ్చేటు తిట్టి సావిత్రి వ్రతం చేసి పని మనిషితో చెప్తుంది, నేను సతీ సావిత్రి సినిమాకి ఎడుతున్నాను, మగతాయారు మీ అయ్యగారికి అన్నం పెట్టవే, దాని పాతివ్రత్యం తగలబడ్డట్టే ఉంది. పని మనిషి అన్నం పెట్టడం ఏమిటి వాడికి, ఇది సతీ సావిత్రి సినిమాకి సావటం ఏంటి అంటే, పాపం చెయ్యకుండా ఉంటే చాలు పుణ్యం చేసినట్టే. అంతే కదండి, నెగిటివ్ లేకుండా ఉంటే పాజిటివ్ ఉన్నట్టేగా. సరిదిద్దుకున్నాడు దశరథుడు, అది గుర్తు చేశాడు వశిష్ఠుడు. వాళ్ళు ఏమన్నారా, వాళ్ళు ఏడ్చారు, నేను ఏడ్చాను. సరే ఏడుపులో ఏదో అన్నారు కదా, గోల్డెన్ వర్డ్స్, ఏమన్నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా గుర్తు పెట్టుకోవడానికి. ఏదో పిల్లలు ముసలితనం చస్తావన్నారండి. నువ్వు చావటానికైనా పిల్లలు పుట్టాలరా, పుడతారు.
పుట్టకపోతే వాళ్ళ శాపం ఏమవుతుంది? జరగొద్దా? భగవంతుడు సత్యాన్ని అనుసరించేటువంటి వాళ్ళ మాటను సార్థకం చేస్తాడు. పరమాత్మ నీ గర్భంలో పుడతాడు, నువ్వు పుత్రకామేష్టి చెయ్యి అని అశ్వమేధ యాగం చేయిస్తాడు దశరథుడి చేత. అశ్వమేధం ఎందుకండి అన్నారు. అశ్వమేధం వల్ల పిల్లలు కలగరు. పిల్లలు కలగటానికి ఉన్న అవరోధం అశ్వమేధం తీరుస్తుంది. అది అశ్వమేధ యాగం సంవత్సర కాలం. అందుకే కలియుగంలో 2 యాగాలు నిషిద్ధం. ఒకటి అశ్వమేధము, రెండవది పుత్రకామేష్టి. ఈ 2 చేయకూడదు. పొరపాటున ఎవరన్నా చేయిస్తామన్నా వాడికి దక్షిణ ఇచ్చి పంపించండి, చాలు బాబు బయలుదేరు. చేయించకూడదు. చేస్తే ఏమిటన్నారు, తిలా పాపం తలా పిడికడన్నారు. నిన్న మీకు చెప్పిన నాకు కూడా ఆన్లైన్లో అకౌంట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. చస్తున్నా ఇప్పుడు 23 కిలోలే తీసుకెళ్లాలంటున్నారు. అది ఒక బ్యాగేజీ అంటున్నారు. దానికి తోడు ఇది ఎక్కడ వస్తాం? అందుకని బీ వేర్ అండ్ బీ కేర్. అందుకని ఈ 2 నిషిద్ధం, కలియుగంలో చేయకూడదు. పుత్రకామేష్టి, అశ్వమేధం. అశ్వమేధం చేశారు. ఋష్యశృంగ మహర్షుల వారి చేత పుత్రకామేష్టి చేశారు. ఈయన విభాండకుడు. అది చాలా పెద్ద చరిత్ర రామాయణం. విభాండక మహర్షి కుమారుడు, రోమపాద మహారాజు గారి అల్లుడు. ఆయనకు కూతురుంది, ఆవిడ పేరు శాంతాదేవి. చాలా మంది ఏమంటారంటే ఈ శాంతాదేవి దశరథుడి కూతురు అంటారు. ఆయనకి అసలు పిల్లలు లేరు. పుత్రకామేష్టి జరిగిన తర్వాత పుట్టిన ఈ 4 తప్ప దశరథుడికి అంతకు ముందు లేరు, ఆ తర్వాత లేరు. రోమపాదుడు దశరథుడు బాగా డీపెస్ట్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఏమంటారు, ఆ స్నేహితుడి పిల్లని కూడా మా పిల్లే అని చెప్తారు. అట్లా సఖ్యం సంబంధకం చేయవా అని చెప్పాడు. కానీ దానికి వీళ్ళు వ్యాఖ్యానాలు చేసేసారు. దశరథుడికి ముందే శాంత అనే పిల్ల ఉంది, శాంత లేదు, వాంతా లేదు. దశరథుడికి 4 తప్ప అసలు ఎవరు లేరు. ఆ రోమపాద మహారాజు గారి కుమార్తెను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆయన వచ్చి నీ పుత్రకామేష్టి చేయించాలి అన్నాడు. అంటే వశిష్ఠుడు అంతటి వాడు ఇంకోళ్ళ పేరు రిఫర్ చేస్తాడా అసలు? మనకి లేకపోయినా, నేను వెళ్లే అవకాశం లేకపోయినా ఆన్లైన్లో చేయిస్తా, దద్దినం పెట్టిస్తా. ఇక్కడ పెట్టుకుంటాడు. వాళ్ళ పిండం ఎక్కడ పెట్టాలో తెలియక ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఆ పెళ్ళం వచ్చి ఒకటి పెడుతుంది. ఎందుకే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ చేస్తావద్దు. అందుకని ఒక్క టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్డ్ అయినటువంటి వాడు, డిజర్వింగ్ క్యాండిడేట్ ఇంకోటి పేరు చెప్తాడా? ఆలోచించండి. చెప్పారు రామాయణంలో. అందుకే మనకేమిటి ఆదర్శం అన్నారు, నువ్వొక్కడివే తినవాకరా, దోచుకున్నవాడు కాదు దొంగ, దాచుకున్నవాడు పెద్ద దొంగ. ఏకం స్వాదు నభుక్తయేత్ వేదం చెప్పింది. ఒక మంచి పదార్థం ఒక్కడే తినకూడదు, 10 మందికి పెట్టాలి. పెట్టిన తర్వాత వాడు తినాలి, అది వాడికి ఆనందం ఉంటుంది. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు వాళ్ళ స్పెషలైజేషన్ చెప్పారు. ఏమిటయ్యా తెలుగు వాళ్ళ స్పెషాలిటీ అన్నారు. పంచ కట్టడం తెలిసిన వాడు తెలుగువాడు, పంచి పెట్టడం తెలిసిన వాడు తెలుగువాడు, పంచాక్షరి పఠించడం తెలిసిన వాడు తెలుగువాడు అని చెప్పాడు ఆయన. ఈ 3 తెలిసిన వాళ్ళే తెలుగు వాళ్ళు అన్నారు. గట్టిగా కొట్టండి. మనం కొట్టకపోతే ఎవరు కొట్టాలి? మనము కొట్టుకోక ఊళ్ళో వాళ్ళు కొట్టక లేకపోతే ఇబ్బంది, ఎవడో కొట్టాలిగా. ఋష్యశృంగుల వారిని పిలిపించారు. ఎందుకంటే హోత, అధ్వర్యు, వశిష్ఠు, ఉద్గాత అని 4 ఉంటారు. ఆ యజ్ఞాలంటే ఏదో నెయ్యి పోయటం, కట్టెబెట్టడం. ఓ సాగుతుంది, నేతి పోట్టు కట్టె పోట్టు, యజ్ఞం ఆయుత్తం కాదు. మంత్రానువాకంగా చెయ్యాలి. ఎంత హోమం చేశామో దానికి ముందు అన్ని లక్షల్లో జపం చెయ్యాలి. ఎంత జపం చేశామో తద్దశాంశం క్షీరతర్పణం చెయ్యాలి. ఎంత తర్పణం చేశామో తద్దశాంశం హోమం చెయ్యాలి. ఎంత హోమం చేశామో తద్దశాంశం అన్నదానం చెయ్యాలి. హోమం, యజ్ఞం అని చాలా కష్టం. అయితే కలియుగంలో చాలా సులభం అయిపోయినాయి. ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి కష్టం లేదు. నిమిషాల్లో అన్ని వచ్చేస్తాయి, ఆన్లైన్లో అయిపోతాయి. ఋష్యశృంగుల వారు వశిష్ఠుడిగా పుత్రకామేష్టి చేశాడు. చక్కగా పూర్తయింది. ప్రాజాపత్య పురుషుడు ప్రత్యక్షమైనాడు. అయిపోయిన టైం. మనకు కూడా దీంతో ఆపేద్దాం. మళ్ళీ వర్కింగ్ డే రేపు. మీకు మాకే ఉంది. ఎంత పుణ్యమైనా, ఎంత ప్రధానమైనా ఇన్ టైంలోనే పూర్తి అవ్వాలి. కాకపోతే ఇబ్బంది. రేపు పొద్దున కనపడుతుంటుంది మెయిల్స్ లో కావాల్సినటువంటి వర్క్ అంతా 70 mm లో. ఎందుకు వచ్చిన గొడవ? ఎవరి గోల వాడది?
ప్రాజాపత్య పురుషుడు ప్రత్యక్షమైనాడు. పిల్లలు పుట్టడంతో మనం ఆపేద్దాం. రక్తాంగం దుందుభిస్వనం అని చెప్పారు. ఎట్లా ఉన్నాడు అంటే టెర్రస్ తగులుతున్నదట ఆ ప్రాజాపత్య పురుషుడికి. ఇక్కడ నిలబడితే పైన తగులుతూ ఉన్నది. సింహం గీంకరించినట్టుగా గీంకరిస్తున్నాడు. చేతిలో పాయస పాత్ర. అది ఎప్పుడొచ్చాడు అన్నాడు. దశరథుడు యజ్ఞం అంతా పూర్తి చేసి ఆ నలుగురికి దక్షిణ ఇచ్చిన తర్వాత ప్రత్యక్షమైనాడు. ఇక్కడ విశేషం ఏమిటన్నాడు, పూజ గాని ఏదైనా కార్యక్రమం చేయించుకుంటే వెంటనే ఆ బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చేసేయాలి. సత్యఫలం వెంటనే ఇచ్చేసేయాలి. నువ్వు లక్షలు ఇవ్వచ్చు, కోట్లు తర్వాత నువ్వు ఇవ్వదలుచుకున్నది వెంటనే వాడికి ఇచ్చేసి వాడిని పంపించేయాలి. 30 లక్షలు కళ్యాణ మండపానికి పెడతాం, ఓ 20 లక్షలు ఇప్పుడు పెళ్లిళ్ళన్నీ కూడా ఫోటోగ్రాఫర్లు ఈవెంట్ మేనేజర్ల చేతుల్లోనే ఉన్నాయి. ముహూర్తంలో లేదు. వాడు ఆ మధ్యలో శవం పడుకున్నట్టు పడుకొని ఫోటోలు తీస్తూ ఉంటాడు. వాడిని చూసి ఈ తల్లిదండ్రులు ఆనందపడిపోతుంటారు. అప్పుడు ముహూర్తం అటు వెళ్ళిపోతుంది. అయిన 3 నెలలకి ఆవిడటు వాడటు బయలుదేరుతాడు. 2 సూట్ కేసులు వేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఆ కాపరాలు? గాలిగోపురాలుగా. ముహూర్తానికి తాళి కడితే వాళ్ళు కనీసం 3 పదులైనా మిగులుతారు. ఫోటోగ్రాఫర్లకి తాళి కట్టాం కాబట్టి 3 నెలల్లో బయటకు వస్తారు. 30 లక్షలు కళ్యాణ మండపమా, 20 లక్షలు ఫోటోలా, 15 లక్షలు భోజనాలా? బ్రాహ్మడికి ఇచ్చేయటానికి వస్తే 10 రోజులా కనపడండి. వాడి కర్మేం కాలింది కనపడటానికి? ఆలోచించాలి. మానవత్వం. మన ఇంట్లో కార్యక్రమం చేయించడానికి వచ్చిన వాడు నిరాశతో నిస్పృహతో వాడి ఇంటికి వెళ్ళిపోయి పస్తుండాలా? వాడి కర్మేం కాలింది? ఆ సమయంలో వాడికి దక్షిణ ఇచ్చేసేయాలి. ఎంతైనా సరే ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఏంటన్నారు, గంటకి దానికి వడ్డీ పెంచుతాట దేవుడు. నీ ఆస్తులు అమ్ముకొని వాడికి ఇవ్వాలి తర్వాత. అందుకని ఎప్పుడు కూడా బ్రాహ్మణ దక్షిణ ఆపకూడదు. అసలు కార్యక్రమం చేసేటప్పుడే బ్రహ్మ దక్షిణ అని పక్కన పెట్టిస్తారు, వాడికి ఇచ్చేసేయాలి. ఈయన ఎప్పుడు ప్రత్యక్షమైనాడన్నాడు. దశరథుడు నలుగురికి దక్షిణ ఇచ్చిన తర్వాత ప్రత్యక్షమైనాడు. ఏమిచ్చాడండి దశరథుడు? ఇక్కడ చక్కగా చెప్పారు. ఒకళ్ళకి తూర్పు దిక్కిచ్చేశాడు, ఒకళ్ళకి దక్షిణం, ఒకళ్ళకి పడమర, ఒకళ్ళకి ఉత్తరం. నలుగురికి 4 దిక్కులు ఇచ్చేశారు. ఎలా ఇచ్చారు అన్నారు, దేవతలకి బ్రాహ్మణులకి గోవులకి ఇచ్చినటువంటి నేల కాకుండా మిగతాదంతా మీరు తీసుకోండి. మరి నువ్వెక్కడుంటావయ్యా అని అడిగాట. ఆ బ్రాహ్మణుడి ఇంట్లో నేను చిన్న పాక వేసుకొని వాడిని అడిగి ఎక్కడ ఉంటాను, అది లెక్క. ఇచ్చేశారు. వాళ్ళు తీసుకున్నారా? వెంటనే రియల్ ఎస్టేట్ వేసేసారా? భూమి పెంచారా? కరోనాలో పోయిందంతా సంపాదించారా? వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇక్కడ మంచి మాట చెప్పాడండి వాల్మీకి. రత్నాస్వాధ్యాయ కరణీయం నిత్యం వైభూమిప నిష్క్రియం కించిదేవేహ ప్రయచ్చతు భవానికి. దశరథ, వేదాన్ని అధ్యయనం చేసుకోవటంలో మాకు ఆనందం ఉంది, కానీ ఈ భూములు పుట్రలు మాకు ఎందుకయ్యా? అందుకే బ్రాహ్మడికి సేవకావృత్తి చెప్పలేదండోయ్. బ్రాహ్మడు ఎప్పుడైతే సర్వెంట్ గా మారాడో వాడి నిత్యనైమిత్తికాలన్నీ మట్టి కొట్టుకుపోయి పోతాయి. వీడికి ఏం చెయ్యాలన్నారు? బ్రాహ్మణులకి అగ్రహారాలు ఎందుకు ఇచ్చారు? బ్రాహ్మడు జపం చేసి ఆ జపాన్ని రేషియోలో అందరికీ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు అన్నారు. ఇంట్లో అనుష్ఠానం చేశాడు, 35% రాజుకి ఎడుతుంది అనుష్ఠాన ఫలం, 15% వైశ్యులకు ఎడుతుంది, వాళ్ళు వ్యాపారం చేయాలి, 15% శూద్రాదులకు ఎడుతుంది, వాళ్ళు వ్యవసాయం చేయాలి, 35, 15, 50, 15, 65, 35% ఉంది. ఈ 35%లో 12% ఈ అనాథలుగా తిరుగుతూ ఉంటారు, ఎవరూ లేకుండా ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తర్పణాలు చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉత్తమ గతులు గలవు, వాళ్ళకి వెడుతుందిట. ఇంకా తర్వాత ఏమవుతుంది అన్నారు, ఇంకో 8% ఎవరికి వెళుతుంది అన్నారు. ఈ మూగరాసులు జీవాలు ఉంటాయి కదా, పిపీలికాది బ్రహ్మపర్యంతం, చీమలు దోమలు, వాటికి వెడుతుందిట. వీటన్నిటికీ వెళ్ళిన తర్వాత వాడికి ఒక 9%, 8% వాడి ఇండిపెండెంట్ అకౌంట్ లో ఉంటుంది. అందుకనే బ్రాహ్మడికి సేవకావృత్తి చెప్పలేదు. నాయన, నువ్వు అనుష్ఠానం చేసుకో, వాళ్ళంతా బాగుంటారు, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. అందుకే బ్రాహ్మణ్ణి అడిగేటప్పుడు కుశలంగా ఉన్నారా అని అడగమంది ధర్మశాస్త్రం. కుశలం అంటే ఏమిటన్నారు, బాగా తిన్నావా పడుకున్నావా కాదు, రేపొద్దున సంధ్యావందనం చేసుకోవటానికి శరీరం సహకరిస్తున్నదా, అదే కుశలం.
మిగతా వాళ్ళని క్షేమంగా ఉన్నారా అని అడగమన్నారు. క్షేమంగా ఉన్నారని ఎందుకు అడగమన్నారు అంటే, ఆయన వీడు కుశలంగా ఉంటే మీరందరూ క్షేమంగా ఉంటారు, దిగులు లేదు. అందుకనే బ్రాహ్మడికి రాజులు ఊరికే వాళ్ళకేదో వచ్చి ఐటీ నుంచి చేసుకోవడానికి ఏదో బినామీలు సృష్టించుకోలే. బ్రాహ్మడికి అనుష్ఠానం ఎందుకు చెప్పారంటే, పై ముగ్గురు చక్కగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు, అందుకని వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పూజించాలి. అట్లా చేస్తే వాళ్ళేమన్నారంటే, మాకెందుకయ్యా ఇదంతా, ఇచ్చావు కాబట్టి వద్దనం, దీనికి ప్రతిగా ఏదన్నా ఇచ్చి నువ్వు ఇచ్చిన భూమిని నువ్వే తీసుకున్నారు. ఏం చేశాడు దశరథుడు అన్నారు, ఒక్కొక్క ఉద్గాతకి ఈ నలుగురికి 1,00,000 గోవులు ఇచ్చాట, 1,00,000 బంగారు నాణ్యాలు ఇచ్చాట. వాళ్ళు ఏమన్నా డైరీ పెట్టారా? మనకు అనుమానం. ముత్తూట్ ఫైనాన్స్లో ఏమన్నా పెట్టారా? వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి? యాగం చూడటానికి వచ్చిన వాళ్ళు ఉంటారే వ్యూవర్స్, వాళ్ళందరికీ మీకు ఎన్ని గోవులు కావాలంటే అని తీసుకెళ్ళండి, మీకు ఎంత బంగారం. వాళ్ళు ముట్టుకోలేదటండి, చెయ్యేసి సరే మూటలు కట్టండి, ఎత్తించండి. మొత్తానికి ఇండియాలో దీన్ని ఏదో హవాలా కుంభకోణం కింద మార్చలేకపోతానా నేను, చెప్పలా వాళ్ళు. అది గొప్పతనం. అందరూ ఇవ్వలేడు, ఇచ్చేవాడు పుచ్చుకోలేడు. అందుకే మా అమ్మగారు మేము చిన్నప్పుడు కథలకు ఎడుతున్నప్పుడు ఆవిడ తిట్టేది, చవట రైలు ఎక్కినప్పుడైనా చిల్లర మార్చుకొని రైలు ఎక్కువ అనేది. నాకు అర్థమయ్యేది కాదు, చిల్లర ఎందుకు మార్చుకోవాలి అని అడిగారు. ఏం లేదురా, ఆ కంపార్ట్మెంట్లో ఎవడో ముష్టివాడు వస్తాడు, నువ్వేదో వేద్దామని జేబులోంచి 5 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి 4 రూపాయలు తే అంటావు, అప్పుడు వాడి చేయి పైన ఉంటుంది, నీ చేయి కింద ఉంటుంది. కనీసం అక్కడైనా పైన ఉండేట్టుగా చూసుకోరా, చిల్లర మార్చుకొని రూపాయి వేయి, అక్కడ కూడా కింద చేయి పెట్టవాక. ఎంత విషయం అండి వాళ్ళది. ఇచ్చేశారు, అయిపోయింది. ప్రజాపత్య పురుషుడు ప్రత్యక్షమైనాడు. దశరథుడు మరణం లేకుండా వరం కోరల, సంతానం కోసం కోరాడు. సంతానం ఇచ్చేది పాయసం కాబట్టి అది ఇచ్చి నీ భార్యలకివ్వు, పరమాత్మ మీ ఇంట్లో ఉద్భవిస్తాడు, ధర్మ సంరక్షణ జరుగుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. గ్లాని అంటే ఏమిటన్నారు? ధర్మం లేకుండా లేదు, ఉన్న ధర్మానికి ప్రమాదం కలిగి ఉన్నది, చిన్న స్క్రాచ్ పడ్డది, ఆ స్క్రాచ్ని పరమాత్మ సెట్ చేయాలి, అది గ్లాన్ అంటే. ఆయన వెళ్ళిపోయినాడు. ఏం చేశాడు దశరథుడు? ఇక్కడ చాలా వ్యవహారం చెప్పారు, చాలా ఏదైనా మంచిదే విభజన. మొత్తం కౌసల్య చేతిలో పెట్టాడు. ఈ ముగ్గురిని 3 రకాలుగా విభజించింది రామాయణం. కౌసల్యను ధర్మకాంత అన్నారు, సుమిత్రను దాసకాంత అన్నారు, కైకను భోగకాంత అన్నారు. పొలిటికల్ సైన్స్ లో కౌసల్యని రాజమాత అన్నారు, కదలీవంధ్య అన్నారు. అరటి చెట్టు ఒక్కటే గెలవేస్తుంది, అందుకనే పట్టపురాణి ఒక్కడే కనాలి. పట్టపురానికి కూడా 10 మంది కలిగితే వాళ్ళల్లో వాళ్ళే తన్నుకు చస్తారు. మనకి అట్లా అయిపోయిన సమాజాలు చాలా ఉన్నాయి. మొత్తం కౌసల్యకే ఇచ్చేశారు. ఆవిడేం చేసింది అన్నారు, దాన్ని సగం చేసి సుమిత్రకిచ్చింది అన్నారు ఒక వ్యాఖ్యానం. ఇంకొకళ్ళు 1/8 అన్నారు, 1/16 అన్నారు, 1 ఎట్లాగో అట్లాగో జరిగింది, మనకు అంత డివియేషన్ అక్కర్లేదుగా. సగం కైకకిచ్చింది. మరి సుమిత్రకి ఏం లేదా? వాళ్ళు చాలా టాలెంటెడ్ అక్క చెల్లెళ్ళు, ముగ్గురు 3 దేశాల నుంచి వచ్చారు, అయినా ఒకటిగానే బతికారు. తనకిచ్చిన భాగంలో కొంత భాగం కౌసల్య సుమిత్రకిచ్చింది, తనకిచ్చిన భాగంలో కొంత భాగం కైక సుమిత్రకిచ్చింది. మనకి తెలుగులో సామెత ఉందిగా, రొట్టెల వాడి కంటే ముక్కల వాడి పని బెటర్ అని. వండుకున్నామకు ఒకే కూర, దండుకున్నామకు ఊర్లో అన్ని కూరలు ఆవిడేవే. సుమిత్రకు 2 భాగాలు వచ్చాయి. చూడండి, ఈ రిజల్ట్ కూడా ఊరికే ఎక్కడా పోలా. కౌసల్య ఇవ్వగా తినగా పుట్టిన భాగం తాలూకు పిల్లవాడు కౌసల్య పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తిని విడిచిపెట్టలేదు లక్ష్మణస్వామి. కైక ఇవ్వగా తినగా పుట్టిన భాగం తాలూకు పిల్లవాడు కైక పిల్లవాడైనటువంటి భరతుణ్ణి వదిలిపెట్టలేదు శత్రుఘ్నుడు. వీళ్ళిద్దరూ ఒక జట్టు అయినారు, వాళ్ళిద్దరు. ఇది ఈ రేషియో, అది ఆ రేషియో. అయిపోయింది, పాయసం తిన్నారు. 60,000 సంవత్సరాల తర్వాత వాళ్ళు గర్భవతులైనారు. భగవంతుడు దయ ఉంటే అదే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరి. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఎవడు అడ్డబెట్టలేడు, ఆయన ఇవ్వకూడదంటే ఎన్ని సిఫార్సు లెటర్లు వెళ్ళినా లాభం లేదు.
1 2 3 4 5 6 7 8 9 10 10వ నెల అయిపోయింది, 11 వచ్చింది, 11వ నెల సగాన పడ్డది, 12వ నెల కూడా ప్రవేశించింది, ప్రసవం కాలేదు. దశరథుడు అన్నాడు, గురువుగారు ఎవరన్నా గైనకాలజిస్ట్ని సంప్రదించాలి, లాభం లేదు, అది కూడా సూపర్ స్పెషలైజేషన్ ఉన్నవాళ్ళు, నెనటాలజీ తెలిసిన వాళ్ళు, డిసిహెచ్ బాగా అనుభవం ఉన్నవాళ్ళు, వెళ్ళందే లాభం లేదు, ఇప్పుడు స్కాన్కి వెళ్ళాలి, అది కూడా ఇప్పుడు ఇబ్బంది, ఏం చెయ్యాలి? వశిష్ఠుడు నవ్వి, తొందరపడద్దురా అబ్బాయి, లోపల ఉన్నవాడు పరమాత్మ, వాడు ఎప్పుడు బయటకు వస్తాడో అప్పటి వరకు మనం వేచి ఉండాలి, మనం ఏమీ ఇండివిజువల్ ఐడియాస్ తీసుకోకూడదు, మహానహి చెలేగా జర అంత రూకో బాబు అని చెప్పి ఆపాడు. 12 నెలలు పూర్తిగా మోసారండి. తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ. రామచంద్రమూర్తి ఎప్పుడు పుట్టారు అన్నారు, విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం నవమి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టారు రాముల వారు. ఆయన పుట్టేటప్పటికల్లా 9 గ్రహాల్లో 5 గ్రహాలు పరమ ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాయి. ఎట్లా, ఎంత ప్రోటోకాల్ అంటే, సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తున్నారు. అసలు అట్లాంటి సంపత్తి ఎవరికన్నా ఉంటుందా? 5 గ్రహాలు పరమ ఉచ్చలో సంచరిస్తూ ఉంటే, బుధవారం పునర్వసు నక్షత్రం 4వ పాదం అభిజి లగ్నంలో, రాముల వారు పుట్టింది చైత్రమాసంలో, రాముల వారికి వివాహం అయింది ఫాల్గుణ శుక్ల త్రయోదశి, చైత్రమాసంలో పెళ్లి చేసుకోలే ఆయన, ఫాల్గుణ శుక్ల త్రయోదశి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సీతామ్మవారిని వివాహం చేసుకున్నారు. మనం పుట్టినరోజు ఎందుకు చేస్తున్నాం అన్నారు, మనకు అప్పుడు టైం ఉంటుందో ఉండదో కాబట్టి ముందే కానిస్తున్నాం. మహాత్ములు పుట్టడం మనకి కళ్యాణం కదా, అందుకని జయంతి రోజు కళ్యాణం చేస్తారు రాముల వారికి. ఆ తర్వాత రోజు, అదే రోజు నక్షత్రం మారింది, తిథి మారలేదు, కైకకు ఒక మగ పిల్లవాడు కలిగాడు. రాముడి తర్వాత కలిగిన వాడు భరతుడు. మనం రామానుష్ఠానం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని ఎలా చెప్పాలి అంటే, హనుమత్ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మనం మంత్రం చెప్పాలి. అటు ఇటు ఇటు అటు ముందు పెట్టి వెనకబెట్టి సపరివారం పెట్టకూడదు. హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః, ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమం అని చెప్పాలి. 2వ రోజు ఆశ్లేష నక్షత్రం దశమి తిథి, సుమిత్రకి 2 మగ పిల్లలు కలిగారు. 2 భాగాలు తిన్నదిగా ఆవిడ. 10 రోజుల పురుడు వెళ్ళింది. వశిష్ఠుడు అడిగాడు, దశరథ మరి పిల్లలు పుట్టకపోతే చచ్చిపోతానన్నావు, మరి పిల్లలు పుట్టారు కదా, ఏమన్నా ప్రయత్నం చేస్తావా? ఊరుకోండి గురువుగారు, అప్పుడే చావటం ఏంటి, బాగున్నది, 10 రోజులు బతకనియండి. అలా 10 రోజుల పురుడు వెళితే వశిష్ఠ మహర్షుల వారు నామకరణం చేశారు. అది ఆయన విశేషం. ఎందుకు ఆ పౌరోహిత్యం చేశాడు అన్నారు, సహస్రనాముడైనటువంటి భగవంతుడికి నామకరణం చేసేటువంటి అదృష్టం వశిష్ఠుడికే ఉంది. ఆ ఇంటి పురోహితుడు కదా. జ్యేష్టం రామం మహాత్మానం భరతం కేకయీసుతం సౌమిత్రినానుజం లక్ష్మణం శత్రుఘ్నమవరం తథా అన్నారు. రామచంద్రమూర్తికి నమో నారాయణాయలో రకారాన్ని, నమశివాయలో మకారాన్ని, అందుకే రామనామం అంటే రా తీసేసి నారాయణాయ అనండి, నాయనాయ అవుతుంది. మా తీసేసి శివాయ అనండి, నశివాయ అవుతుంది. ఒకటి శక్తి బీజము, ఒకటి అగ్ని బీజం. శక్తి అగ్ని బీజముల కలయికగా రామ అన్నారు. రాముడు తర్వాత పుట్టినవాడు భరతుడు. భక్తి సంభరిత భరత. పేర్లు ఊరికే పెట్టలా. అన్నగారు అరణ్యంలో ఏ దీక్షలో ఉన్నాడో, నందిగ్రామంలో ఈ పిల్లవాడు అదే దీక్షలో ఉన్నాడు. అట్లా ఉండాలి అన్నదమ్ములు. అన్నకు కలిసి వస్తే తమ్ముడికి నిద్ర పట్టదు, తమ్ముడికి కొంచెం ఎక్కువ వస్తే అన్న పడుకోడు. ఇట్లాంటి బ్యాచ్లు ఎంతమందిని చూస్తున్నాం కలికాలంలో. జనాభా లెక్క పుట్టిన బ్యాచ్ కదా వీళ్ళంతా. 3వ వాడు లక్ష్మణుడు అన్నారు. అన్నను సేవించటమే లక్షణంగా కలిగి పుట్టినవాడు లక్ష్మణుడు. 4వ వాడు శత్రుఘ్నుడు అన్నాడు. అంటే శత్రు సంహారం చేసిన. ఆ పిల్లవాడు అసలు ఎక్కడా యుద్ధమే చేయలే. ఏ యుద్ధం చేయని వాడికి పరమవీర చక్రం ఇవ్వటం ఏమిటి దరిద్రంగా. ఒక్క లవణాసురుడు అనేవాడితో యుద్ధం చేశాడు శత్రుఘ్నుడు. అంత మాత్రానికి టైటిల్ ఇస్తారా? వీళ్ళందరికంటే టాలెంటెడ్ ఫెలోట్ అండి వాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని 6 శత్రువులని తల్లి గర్భంలోంచి బయటకు వస్తూనే చంపి బయటకు వచ్చాటండి.
ఆ పిల్లవాడికి 6 శత్రువులు లేరు, అందుకే శత్రుఘ్న అన్న. అటువంటి 4 పిల్లలతో 3 భార్యలతో బాలసారే అంటారు. మనం బారసాల అంటున్నాం. అంటే సార్కోసారి బార్కి వెళ్ళాలేమో అనుకుంటున్నారు చాలా మంది. బార్ దేకో అంటే మాకు నిన్న రాత్రి ఒక అర్థం చెప్పారు గోపాలకృష్ణ గారు. ఓహో, ఇది కావాలి బార్ దేకో అంటే ఎందుకు చెప్పారా అనుకున్నా, తర్వాత అర్థమైంది చిన్నప్పుడు. ఇక అలా 4 కుమారులతో 3 భార్యలతో బాలసారె పీటల మీద ఉన్నటువంటి దశరథుడికి వశిష్ఠుల వారు అక్షతలు అన్నారు. మన వాళ్ళు అక్షింతలు అంటారు, అవి రోజు ఇంట్లో పడుతూనే ఉంటాయి. అవి కాదు, అక్షతలు అన్నారంటే క్షతము గానివి, విరగకుండా ఉండాలట. విరగకుండా ఉండి వేసిన దాన్ని అక్షతలు అన్నారు. రోజు విరిగేట్టుగా వేసే వాటిని అక్షింతలు అన్నారు. అవి మనందరికీ బాగా అలవాటు, చెప్పుకోవాల్సిన పని లేదు కాబట్టి. ఆ అక్షతలు వాళ్ళందరికీ వేసి దశరథుడు వాళ్ళని ఆశీర్వదించారు. ఇది ఇంకా బాలకాండ చాలా ఉంది. రామ జననంతో రావణ వధకి ఇక్కడి నుంచి బీజం పడుతుంది అని చెప్పారు. ఈ చక్కటి, పైగా ఇవాళ బుధవారం రోజు ఈ సాయంత్రం పూట రామచంద్రమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి పరమేశ్వరుడు. సాయంత్రం పూట పరమేశ్వరుని చూడాలి, పొద్దున పూట విష్ణువుని చూడాలి. పొద్దున పూట విష్ణువుని ఎందుకు చూడాలి అన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఎర్లీ మార్నింగ్ ఆయన దగ్గరకు వచ్చి కౌసల్య సుప్రజా రామ అంటారట. అప్పుడు అందరినీ ఒకేసారి చూడొచ్చు. అక్కడ మిస్ అయినాం అనుకోండి, సాయంత్రం పూట ఈశ్వరాలయానికి వెళ్తే మళ్ళీ ఈ బ్యాచ్ అంతా అక్కడ తయారవుతారు, అప్పుడైనా అక్కడ చూడొచ్చు. అందుకని ప్రదోషంలో పరమేశ్వరుని చూడాలి, ప్రభాతంలో విష్ణువుని చూడాలి. ఏమీ చూడలేదనుకోండి, వాడిని యమధర్మరాజు చూస్తాడు, అది కన్ఫర్మ్, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఆ రామనామం శివనామం చాలా ఉత్కృష్టమైంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, భరత లక్ష్మణ శత్రుసూదనులకు, పవనసుత హనుమానుకి, కౌసల్యాది మహారాణులకు, దశరథునకు, వాల్మీకి మహర్షులకు, హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ హర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम